నెగిటివ్ కామెంట్స్లో అబ్బా ఇలా కూడా కామెంట్ చేస్తారా అని అనిపించిన నెగిటివ్ కామెంట్ ఏమైనా ఉందా మీకు? ఒకటే స్టాండర్డ్ నెగిటివ్ కామెంట్, మ్మ్. మిస్సమ్మలో కలర్స్ పోతాయి, కలర్ పోయింది. ఈ క్లోతింగ్ ఇండస్ట్రీలో కలర్ ఫేడ్ అవటం అనేది కామన్, ఓకే. సర్వసాధారణం. మీకు తెలియదు, మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి మీరు చాలా కొని ఉంటారు కదా, మ్మ్. కలర్ ఏం పోలేదా? అంటే ఇట్లా కలర్ పోయింది మాకు రీఫండ్ కావాలి అని అడిగిన కస్టమర్స్ కూడా ఉన్నారా? ఉన్నారు, మా మీద వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా ఇంత 300 crore రెవెన్యూ అచీవ్ చేయాలి అంటే దానికి ఒక స్ట్రాటజీ, హార్డ్ వర్క్ ఇదంతా ఉండాలి. నేను 20 గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. రోజుకి 20 గంటలు ఇక అక్కడే పనుకొని అక్కడే లేచి ఇక అట్లాగా 2 రోజులు స్నానాలు చేయకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మీరు ప్రతిసారి చెప్తారు సక్సెస్కి ఒక రివెంజ్ స్టోరీ ఉండాలి అని చెప్పి, ఏదో ఒక రివెంజ్ స్టోరీ. ఇప్పటి వరకు చెప్పని రివెంజ్ స్టోరీ చెప్పాలి, నాకు చెప్పిన వద్దు. అంటే నేను బయట ఎక్కడ చెప్పాలా, మేబీ లాస్ట్ టైం నేను జస్ట్ అలా సరదా కూర్చున్నప్పుడు చెప్పాను. సో కమింగ్ 10 years లోపు, 10 సంవత్సరాల లోపు నేను ఏ పొజిషన్లో ఉండాలి అంటే, ఎలాంటి BMW, మెర్సిడీస్, ఆడి, ల్యాంబర్గిని, ఫెరారీ ఏ కారు నేను కొనాలన్నా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సిగ్నేచర్ అంతే. నేను సైన్ చేస్తే కారు నా దగ్గరికి రావాలి, ఆ పొజిషన్లో ఉన్నానని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఈరోజు దేవుడి దయ వల్ల ఆ పొజిషన్లో ఉన్నాను. ఎన్ని కార్లు కొన్నారు? ఐ హ్యావ్ 9 cars. ఓకే, ఓకే. అండ్ 17 బ్రాంచెస్ ఉన్నాయి, ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే. అంటే పొగరని కాదు, ఈ రోజు నేను ల్యాంబర్గిని కొనాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సిగ్నేచర్ అంతే. నాకు నేను అనుకోవాలి, నా మనసుకు రావాలి కొందామని చెప్పి నేను సైన్ చేసి కార్ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇంకా మీరు ఉమెన్స్ డే ఆఫర్ రిలీజ్ చేసేసారా మిస్సమ్మలో ఆల్రెడీ? ఉమెన్స్ డే ఆఫర్ ఇంకా రిలీజ్ చేయలేము, మీకు చెప్పాలి. మరి ఇప్పుడు చెప్పండి ఇంకా. అంటే మేబీ ఈ వీడియో ఎప్పటికీ రిలీజ్ అయిపోద్ది. ఈ వీడియో రిలీజ్ అయ్యే ఈ వీడియోలో చెప్పండి ఇంకా. ఫ్లాట్ 50% ఆఫర్ పెడుతున్నాము. ఓకే. ఒక 5 branches పెడుతున్నాము ఆన్ ఎంటైర్ స్టాక్. అంటే స్టోర్లో ఏ శారీ తీసుకున్నా మీకు ఫ్లాట్ 50% వచ్చింది అవైలబుల్ అనమాట. ఓకే. అంటే ఆ బ్రాంచెస్ వచ్చేటప్పటికి మనకి ఆంధ్ర వచ్చి విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్లో కొత్తపేట, నిజాంపేట్, ఏఎస్ఓ నగర్. ఈ 5 branchesలో March 6th నుంచి 10th వరకు ఉంటుంది. హాయ్ సార్, వెల్కమ్ టు అనంతరం మీడియా. హాయ్ భార్గవి గారు. అసలు రారనుకున్నాం మీరు, నేను ఎందుకో చెప్పనా, యాక్చువల్లీ లాస్ట్ మంత్ 10th అట్లా అనుకున్నాను. అవును. కానీ ఇంకా రావట్లేదు. సరే సిద్ధార్థ్ గారు కాల్ చేస్తా ఉన్నాను, ఇంకా ఉమెన్స్ డేకి చేద్దాం అని అన్నారు అనమాట. ఓకే, వాట్ అ సర్ప్రైజ్ ఫర్ మీ ఆల్సో. ఓకే. అండ్ మీ మిస్ అమ్మలందరికీ ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ ఎవ్రీవన్. సో మీ అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. ఈ ఉమెన్స్ డే సందర్భంగా అందరి లైఫ్లో కూడా మంచి మంచి టర్నింగ్ పాయింట్స్, అంటే మంచి పాజిటివ్ టర్నింగ్ పాయింట్స్ జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నా. మీరు టర్నింగ్ పాయింట్స్ అన్నారు కాబట్టి మీరు ప్రతిసారి చెప్తారు సక్సెస్కి ఒక రివెంజ్ స్టోరీ ఉండాలి అని చెప్పి, ఏదో ఒక రివెంజ్ స్టోరీ. ఇప్పటి వరకు చెప్పని రివెంజ్ స్టోరీ చెప్పాలి, నాకు చెప్పిన వద్దు. అంటే నేను బయట ఎక్కడ చెప్పాలా, మేబీ లాస్ట్ టైం నేను జస్ట్ అలా సరదా కూర్చున్నప్పుడు చెప్పాను. అందులో ఒక 2-3 రివెంజ్ స్టోరీస్ ఉన్నాయి, అవి చెప్పనా? వద్దు, అవి కూడా చెప్పేశారు కదా, చూసేసారు అందరూ. మీ సబ్స్క్రైబర్స్ చూసుండకపోవచ్చు కదా. సరే చెప్పండి. అంటే ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే నాకు కూడా అది చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు మేబీ. BMW ఇప్పుడు నేను వచ్చాను కార్లో, మీరు మేబీ చూసారు కదా. సో ఆ కార్ నేను BMW కొనాలి అనుకుంది. యాక్చువల్గా అది కొనాలనుకుంది నేను రేంజ్ రోవర్. ఓకే. రేంజ్ రోవర్ కొనాలి నేను, బట్ BMW కారు కొన్నా. ఓకే. ఎందుకు కొన్నా, వేరే కార్లు ఉన్నాయి, అది వేరే విషయం. ఇది కొనాలనుకున్నది కాదు, ఇదే కొనాలని కొన్నాను. ఎందుకు అంటే ఇట్స్ ఎ రివెంజ్ స్టోరీ. ఓకే. నేను అలేఖ్య ఒక 7-8 years బ్యాక్ మేము ఇక్కడ జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 అనుకుంటా, అక్కడ వెళ్తున్నాం, కొంచెం వర్షాకాలం సంథింగ్, మేము బైక్ మీద వెళ్తున్నాము. మేము ఇద్దరం వెళ్తుంటే పక్క నుంచి BMW కార్లో ఒక ఆయన చాలా ఫాస్ట్గా వచ్చి ర్యాష్గా వెళ్ళిపోయాడు. ఆ వాటర్ పడినాయి మా మీద. ఓకే. ఆ గుంటలు ఉంటాయి కదా, వాటర్ మా మీద పడేటప్పుడు నేను చాలా ఫాస్ట్గా వెళ్ళి ఆయన్ని కార్ ఆపి ఏంటి అని అడిగితే ఆయన చెప్పిన ఆన్సర్ ఎంత పొగరగా ఉందంటే, నువ్వు ఏం చేస్తావో చేసుకో, ఇంకా గట్టిగా మాట్లాడితే ఇది GHMC వాళ్ళది ప్రాబ్లం, వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చుకో, నా మీద అరుస్తున్నావు ఏంటి,
నువ్వు నన్ను అడిగేవాడివా అంటే అక్కడ నాకు కనబడింది ఏంటంటే ఆయన దగ్గర ఆ కారు BMW అనేది ఒక కారు ఉంది కాబట్టి ఆ పొగరు కనబడింది నాకు. నేను ఈ కారులో వెళ్తుంటే నువ్వు బైక్ మీద వెళ్తున్నాడు, నువ్వు నన్ను అడుగుతావా అనేది నాకు కనబడి ఆ రోజు ఒక అది రివెంజ్ లాగా ఉండిద్దని నాకు కూడా తెలియదు. ఆ రోజు ఫిక్స్ అయ్యా. ఓకే. సో కమింగ్ 10 years లోపు 10 సంవత్సరాల లోపు నేను ఏ పొజిషన్లో ఉండాలి అంటే ఎలాంటి BMW, మెర్సిడీస్, ఆడి, ల్యాంబర్గిని, ఫెరారీ ఏ కారు నేను కొనాలన్నా ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సిగ్నేచర్ అంతే. నేను సైన్ చేస్తే కారు నా దగ్గరికి రావాలి. ఆ పొజిషన్లో ఉన్నానని చెప్పి ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఈరోజు దేవుడి దయ వల్ల ఆ పొజిషన్లో ఉన్నా. ఎన్ని కార్లు కొన్నారు? ఐ హ్యావ్ 9 cars నౌ. ఓకే. ఓకే. అండ్ 17 cars ఉన్నాయి, ఆల్ బ్రాండ్స్ ఉన్నాయి. ఓకే. అంటే పొగరని కాదు, ఈరోజు నేను ల్యాంబర్గిని కొనాలంటే ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ సిగ్నేచర్ అంతే. నాకు నేను అనుకోవాలి, నా మనసుకు రావాలి కొందామని చెప్పి నేను సైన్ చేస్తే కార్ వచ్చింది. ఓకే. అంతే. ఓకే. అట్లా అచీవ్ చేశారు. దట్స్ ఎ రివెంజ్ స్టోరీ. అంటే నేను నాకు జరిగినట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలో గ్యారంటీగా జరిగిద్ది. అంటే అవమానాల నుంచి మనం నేర్చుకోవాలి. ఈ అవమానం నాకు జరిగింది, దీని నుంచి మనం పాజిటివ్గా ఆలోచించి అరే వీడికన్నా మనం బెస్ట్ స్టేజ్లో ఉండాలిరా కమింగ్ ఇయర్స్లో అని మనం ఆలోచిస్తే మనకి దేవుడు ఒక రూట్ చూపిస్తాడు. దాన్ని సరైన మార్గంలో మనం తీసుకెళ్ళి కష్టపడితే డెఫినెట్గా వన్ డే మీకు సక్సెస్ వస్తుంది. అది నాకు వచ్చింది. ఓకే. ఓకే. అండ్ ఉమెన్స్ డే స్పెషల్ కాబట్టి అలెక్య గారి లవ్ స్టోరీ కొంచెం రివీల్ చేయాలి ఈరోజు. బిజినెస్ అని చెప్పి లవ్ స్టోరీ కొంచెం చెప్పండి. కొంచెం అంటే లవ్ స్టోరీ ఎప్పుడు రివీల్ చేయలేదు ఇంకా ఎక్కువ. నేను అలెక్య బీటెక్ మెట్స్ అనుకోండి. బీటెక్లో కాలేజ్ మెట్స్ మేము. ఓకే. తను ట్రిపుల్ స్ట్రీము, నేను కంప్యూటర్ సైన్స్. వేరే వేరే, ఇద్దరం వేరే వేరే. ఓకే. కాలేజీలో ఉన్నప్పుడు మేము జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంటే ఎప్పుడైనా అట్లా కలిసే వాళ్ళం. ఒక గ్రూప్ ఉండేది మాకు, ఒక బ్యాచ్. ఆ బ్యాచ్లో మేమిద్దరం కూడా ఒక 6-7 members బ్యాచ్ అనుకోండి. అందులో మేమిద్దరం కూడా అనమాట హాయ్ బాయ్ అంతవరకే అనమాట. సో ఆఫ్టర్ దట్ ఏంటంటే తనకి MBA చేయాలని బాగా ఇంట్రెస్ట్, నాకు MBA చేయాలని బాగా ఇంట్రెస్ట్. ఓకే. మేమిద్దరం అనుకోకుండా ఇంజనీరింగ్ అయిపోయాక వాట్ నెక్స్ట్ అనుకుంటే మా ఇద్దరికి వచ్చిన డిస్కషన్లో MBA చేయాలనేది టార్గెట్ మా ఇద్దరికి అనేది తెలిసింది. సో మేమిద్దరం అగైన్ హైదరాబాద్ రావటం, ఇక్కడ క్యాట్ కోచింగ్ ప్రిపేర్ అవటం. ఆ క్యాట్ కోచింగ్ అప్పుడు మేమిద్దరం కలిసి అలాగ జర్నీ అక్కడ స్టార్ట్ అయిన లవ్ స్టోరీ అది. అలా తర్వాత MBA చేసాము కలిసి, తర్వాత జాబ్ చేసాము, తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసాం, ఇంట్లో చెప్పాం. అఫ్కోర్స్ ఇంట్లో మేము ముందే తెలుసు, మా స్టోరీ అంతా ముందే తెలుసు వాళ్ళకి. సో ఓకే, వన్స్ వీ సెటిల్డ్ ఎవ్రీథింగ్, మంచిగా మనం సెటిల్ అయిపోయాము. ఇప్పుడు వీఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీవన్, పేరెంట్స్ ఎస్పెషల్గా. అంతే కదా, చదువుకున్నాం, మన జాబులు రావాలి, మనం డబ్బులు మనం సంపాదించాం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ఆ రోజున మనకి వర్త్ ఆఫ్ ఇదనమాట, మ్యారేజ్ చేసుకోవచ్చు అనిపించింది. అప్పుడు ఇంట్లో ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. ఓకే. ఏ ఇయర్లో చేసుకున్నారు సార్ మ్యారేజ్? 2013. 2013లో ఆగస్ట్ 25th. అమ్మాయి డేట్ కూడా చెప్పేసా. ఓకే. ఓకే. అంటే నేను ఎందుకు అడిగానంటే ఈ స్టోరీ కూడా, అలేఖ్య గారిని మీరు ఎప్పుడు లైఫ్ లైన్ అంటూ ఉంటారు. అవును. అవును. సో అంటే మీరు ఉమెన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు లైఫ్లో యాజ్ అ పార్ట్నర్గా? అంటే జెండర్ డిఫరెన్షియేషన్ అనేది మనకి ఉంటుంది, బయట ఉండకుండా ఏం లేదు. అంటే ఐ డోంట్ అగ్రీ అండి. అంటే మేబీ ఉందేమో, నేనైతే చూడను డెఫినెట్గా. ఓకే. నేను నిజంగా అంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తా దీనికి. మా అబ్బాయి పుట్టాడు. నెక్స్ట్ చాలా మంది అబ్బాయే కావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను మాత్రం అమ్మాయే కావాలి. అలేఖ్యని బెదిరించేవాడిని, లిటరల్లీ బెదిరించేవాడిని. అమ్మాయే కనాలి అలేఖ్య, నువ్వు అమ్మాయే కావాలి. అఫ్ కోర్స్ ఐ నో షీఈ్ నాట్ ఇన్ హర్ హ్యాండ్స్ అనేది తెలుసు నాకు. కానీ నేను ఏంటంటే అమ్మాయే కావాలి. అమ్మాయి అంటే నా దృష్టిలో ఎట్లా అంటే మహాలక్ష్మి. ఇంట్లో అలా పట్టీలు వేసుకొని అలా ఆడతా పాడుతూ ఉంటే నాకు అదొక ఆనందం. అండ్ మా ఇంట్లో మా చెల్లిని మేము అలానే చూసుకున్నాం కూడా చిన్నప్పటి నుంచి. సో ఇంకా అది అట్లా అనమాట. వెరీ వెరీ పాజిటివ్. అంటే అమ్మాయిలే గ్రేట్ అండి ఒక విధంగా చెప్పాలంటే. వీఆర్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉమెన్. ఎందుకంటే దే కెన్ డూ. మీరు మల్టీ టాస్కింగ్ చేయగలరు. ఇప్పుడు నేను అలేఖ్యని చూస్తున్నా, మా అమ్మని చూసా, మా చెల్లిని, మా తమ్ముడు వైఫ్ని, వీళ్ళందరిని చూస్తున్నా కదా. నేను బయట వాళ్ళని వదిలేను, నా ఫ్యామిలీ వరకు మాట్లాడతా. వీళ్ళందరూ కూడా మల్టీ టాస్కింగ్. మా అమ్మ అప్పట్లో స్టోర్ ఉండేది మాది మంగళగిరి, ఇప్పుడు ఉంది. మా అమ్మ స్టోర్ చూసుకునేవాళ్ళు, ఇంట్లో మమ్మల్ని చూసుకునేవాళ్ళు, మాకు బాక్సులు పెట్టేవాళ్ళు, ఎవ్రీథింగ్ తను. ఇప్పుడు సేమ్ అలేఖ్యని చూస్తున్నా.
సో మా చెల్లి మా తమ్ముడు వైఫ్. సో అదనమాట. ఇప్పుడు అలేఖ్య ఒక టైం లైన్ ఎలా ఉండిద్ది అంటే తను మార్నింగ్ 9 కల్లా వచ్చేస్తుంది, ఆఫీస్కి వచ్చేస్తుంది. ఓకే. మార్నింగ్ 9కి వచ్చాక ఆల్మోస్ట్ ఒక 4:35 దాకా ఉంటుంది. 4:30 ఆ టైంకి పిల్లలు వస్తారు. పిల్లలు వచ్చే టైంకి తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఓకే. నా పనిలో నేను ఉంటా, నాకు సంబంధం లేదు చెప్పాలంటే. నేను 9కి వస్తా మార్నింగ్, కానీ నేను 5కి వెళ్ళాలన్న టార్గెట్ నాకేం లేదు. నా వర్క్ నాది మొత్తం ఇదంతా జరుగుతూనే ఉండేది నాదంతా. కానీ అలేఖ్యకి మైండ్లో అక్కడ పిల్లలు వచ్చేసారు, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు ఏం తిన్నారో ఏంటో. యూ బిలీవ్ మీ, తను వచ్చాక పిల్లల బాక్స్ కూడా ఓపెన్ చేసి రోజు చూసుకునిద్ది ఏం తిన్నారా లేదా పెట్టింది. తను ఎంత కష్టపడుతుందంటే మార్నింగ్ ఇప్పుడు స్కూల్లో కూడా లంచ్ పెడతారు, మీకు తెలిసింది అందరికి. కానీ తను ఏంటంటే తన చేతులు తనే వండి ఓకే ఇంటి భోజనం పంపించాలి పిల్లలకి అని చెప్పి మార్నింగ్ ఎంత ఇబ్బంది అయినా లేచి వండి పంపించేది అట్లా. అందుకని నాకు నాట్ ఓన్లీ అలేఖ్య, అందరూ కూడా అంతే ఉన్నారు ఉమెన్ ఇప్పుడైతే మాత్రం. అండ్ బిజినెస్ లో మీరు పార్ట్నర్స్ కాబట్టి ఇప్పుడు జనరల్ గా రోజు ఏదో ఒక మిస్టేక్ నేను అలేఖ్య అంటే కాదా? అవును కదా, బిజినెస్ పార్ట్నర్స్ ఇద్దరు ఇప్పుడు, అంటే లైఫ్ పార్ట్నర్స్ అండ్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా కదా. అంటే ఇప్పుడు మీరు బిజినెస్ పార్ట్నర్స్ కాబట్టి మీ సైడ్ నుంచి మిస్టేక్ జరగచ్చు, మేడం సైడ్ నుంచి మిస్టేక్ జరగచ్చు. కానీ యాజ్ అ పార్ట్నర్స్ గా ఉన్నప్పుడు మనం ఏదన్నా ఒక మాట అంటే, ఇప్పుడు జనరల్ గా నా బాస్ నన్ను ఏమని అన్నారు అనుకో, అది నాకు పర్సనల్ కాదు, ఓకే నా పర్ఫార్మెన్స్ చూసి అన్నారు. అట్లా మీరు అన్నప్పుడు గొడవలైన సందర్భాలు ఏమైనా ఉంటాయా? గొడవలు అయిన సందర్భాలు 1-2 కాదు, చాలా ఉన్నాయి చెప్పాలంటే. బట్ ఏంటంటే ఒకానొక స్టేజ్కి వచ్చాక మేము ఏమనుకున్నామంటే హెచ్ఆర్ రిలేటెడ్ ఇష్యూస్, హెచ్ఆర్ హెడ్ మొత్తం అలేఖ్య. ఓకే. సో మ్యాన్ పవర్ ఇష్యూస్ ఏదున్నా కానీ తను చూసుకుంటుంది. ఈ రిమైనింగ్ మొత్తం పార్ట్ అంతా నాది. మార్కెటింగ్ కానీ, ఆపరేషన్స్ కానీ, సేల్స్ అండ్ స్ట్రాటజీస్ కానీ, ఈ వీడియోస్ ఎడిటింగ్లు కానీ, ఈ పార్ట్ మొత్తం నాది మొత్తం కూడా. సో అలా డివైడ్ చేసుకున్నాం కాబట్టి ప్రస్తుతానికి సామరస్యంగా వెళ్తుంది. మీరు ఇంకేమైనా క్వశ్చన్ అడిగితే గొడవ అవ్వచ్చు, తెలీదు. ఓకే ఓకే. అంటే మార్కెటింగ్ వీడియోస్ చేసేటప్పుడు కానీ ఎప్పుడన్నా నువ్వు ఈరోజు బాగా చేయలేదు అని అంటే నేను చేసా అంటే వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా సార్లు. మీరు ఏం చేస్తున్నారు చేసుకోండి, నేను వెళ్ళిపోను. ఇందా బిఎండబ్ల్యూ ఆయనలాగా బిఎండబ్ల్యూ స్టోరీ టైపు వెళ్ళిపోయింది అనమాట చాలా సార్లు. అంటే దట్స్ అగైన్ నేను ఒకటి చెప్తా, ఒక కాన్సెప్ట్ లాగా చెప్తాను, తను సాటిస్ఫై అవ్వతాను. సో అట్లా జరుగుతుండే అక్కడ. కాబట్టి మీరు చెప్పినట్టుగా ఏంటంటే బాస్ అండ్ ఎంప్లాయీ అయితే వేరేగా ఉండిద్ది, ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కదా, కాబట్టి బాస్ కూడా తగ్గాలి, తను కూడా బాసే కదా. ఓకే ఓకే, అర్థమైంది. అండ్ సార్ జనరల్గా పిల్లలు మీకు ఇప్పుడు కిడ్స్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే కిడ్స్కి బిజినెస్ గురించి ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు చెప్పకూడదు? మొత్తం చెప్పాలి. నా దృష్టిలో అయితే మాత్రం మొత్తం చెప్పాలి. అంటే మనం ఎంత సంపాదిస్తున్నాం, అరే చూడు నాకు ఇన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ వస్తున్నాయి, లేదంటే మనకి ఈ స్టేజ్లో ఉన్నాం, మనం ఈ పొగరు నేర్పించొద్దు. అది నాకు ఇష్టం లేదు అసలు. ఇప్పుడు మా పిల్లలకి అసలు అదంతా కూడా తెలియదు, స్టోరీ అంతా కూడా. ఇప్పుడు మా బ్రాంచ్ ఇప్పుడు 17 బ్రాంచెస్ ఉన్నాయి కదా, వాళ్ళకి హాలిడే ఆ రోజు అయితే తప్ప వాళ్ళు బ్రాంచ్ ఓపెనింగ్కి రారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళాల్సిందే, వాళ్ళ పని వాళ్ళు చేయాల్సిందే, మా పని మాది, అంతే, ఎవరి పని వాళ్ళదే. సో ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇదంతా చూపించేసి ఈ హడావుళ్ళు ఇవన్నీ నాకైతే ఇష్టం ఉండదు పర్సనల్గా. సో కానీ బిజినెస్ గురించి చెప్పాలి. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాది బిజినెస్ ఫ్యామిలీ కాబట్టి నేను మా ఫాదరు మా మదర్ని చూసి నేను అలా పెరిగి ఉండొచ్చు, ఆ ఇది నా మీద పడి ఉండొచ్చు, ఆ ఇంపాక్ట్ గ్యారెంటీ డెఫినెట్గా ఉంది కూడా, నేను కాదంటలేదు, ఉంది. సో ఇన్ ఫ్యూచర్ మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ ఇలాంటివి ఏమైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇది డెఫినెట్గా హెల్ప్ఫుల్ ఉండిద్ది వాళ్ళకి. కాబట్టి అది తెలియజేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ చెయ్యాలి, ఏదైనా కానీ కొంచెం డిఫరెంట్గా చేయాలని ఆలోచిస్తున్నారు. సో ఆ విధంగా కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా అండ్ కష్ట సుఖాలు అన్నీ తెలుస్తాయి ఇందులో. మనం ఇప్పుడు నాన్న మార్నింగ్ 9కి వెళ్ళి నేను నైట్ 10కో 11కో వెళ్తుంటాను నేను ఇంటికి. వెళ్ళినప్పుడు నాన్న ఎందుకు వస్తున్నాడు 10కి అనేది వాళ్ళకి తెలియాలి కదా. ఆ పెయిన్ అంటే నేను తీసుకునే పెయిన్, నేను ఎంత కష్టపడుతున్నాను, ఎన్ని అవర్స్ ఇక్కడ చేస్తాను అనే పెయిన్ వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. లేదంటే నానేదో వచ్చాడు వెళ్ళాడు ఏదో వస్తాడులే కాసేపు ఇట్లా ఉండిద్ది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ మనకు అర్థమైపోద్ది. కొంతమంది పిల్లలతో మాట్లాడితే వాళ్ళు ఏ స్టైల్లో ఉంటారంటే వీళ్ళకి బిజినెస్ టిప్స్ నేర్పిస్తే బాగా నేర్చుకుంటారా,
అనేది మనకు అర్థమైపోతుంది. లేదు వీళ్ళు జాబ్ ఓరియంటెడ్లో ఉన్నారు, వీళ్ళకి చదువు బాగా ఎక్కుతుంది అంటే కొంచెంసేపు మాట్లాడగానే తెలిసిపోతుంది వాళ్ళతో. సో వాళ్ళకి తప్పు లేదు నేర్పించడం నా దృష్టిలో అయితే ఎట్టి పరిస్థితుల్లో. ఓకే ఓకే. మీ కిడ్స్ ఇప్పుడు మీరు వాళ్ళని బిజినెస్కి ఎంకరేజ్ చేస్తారా? ఎంప్లాయ్మెంట్ డెఫినెట్గా 100%. 100%. నేను అంటే వీళ్ళకి ఇదే చెయ్యాలనే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అసలు. ఓకే నేను ఎనీథింగ్ ఈజ్ ఓపెన్, వాళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే రేపు వాళ్ళు సినిమాల్లోకి వెళ్తానా నేను పంపిస్తా, నాకేం ఇబ్బంది లేదు. సివిల్స్ రాస్తానా రాపిస్తా, లేదు నేను యుఎస్ వెళ్తాను అక్కడ చదువుకుంటానన్నా పంపిస్తా. సో నా దగ్గర అటువంటి ఏం లేవు. అంటే నా కండిషన్స్ పెట్టి నేను వాళ్ళని పెంచను. ఓకే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉందో, వాళ్ళు ఎలా అయితే గ్రాప్ చేయగలుగుతున్నారో నాలెడ్జ్, దాని తగ్గట్టుగా నేను హెల్ప్ చేస్తా బయట నుంచి. ఓకే అంతే, నేను ఒక సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అనుకోండి అంతే తప్ప వాళ్ళ మీద ఏది రుద్దను. ఇలానే చెయ్యాలి వాళ్ళ చేయకూడదు ఇవన్నీ నా దగ్గర అసలు ఉండదు. ఓకే ఓకే. ఇప్పుడు మనం ప్యూర్గా ఇంకా బిజినెస్ గురించి మాట్లాడదాం. ఓకే, మీరు నాకు ఒక ఓత్ చేయాలి, అన్ని కరెక్ట్గా చెప్తాను, కరెక్ట్ నెంబర్స్ అన్ని రివీల్ చేసేస్తాను ఈరోజు అని. ఇప్పుడు కోర్టులో చెప్పినట్టుగా భగవత్ చెప్పండి, చెప్పేస్తారు కదా, ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. ఇప్పటికి మీరు 17 బ్రాంచెస్ పెట్టారు. ఈరోజు నెంబర్ లాక్ చేద్దాం, ఇంకెన్ని బ్రాంచెస్ పెట్టాలనుకుంటున్నారు? ఒక ఐడియల్ నెంబర్ చెప్పండి. 100 అంటే ఇంకా 100 ఫిక్స్ అయిపోదు. అంటే దీనికి ఆన్సర్ నా దగ్గర కూడా లేదు. నేను అన్ని జెన్యున్ గానే చెప్తాను, ఉన్నది ఉన్నట్టుగా. నా మైండ్ లో ఏది ఉందో అది చెప్తా, మనసులో ఏది ఉందో చెప్తా. ఓకే, నా దగ్గర ఆ నెంబర్ అనేది నేను ఏ రోజు ఫిక్స్ అవ్వాలా. ఓకే, ఈవెన్ 17 బ్రాంచెస్ కూడా నేను ఫిక్స్ అవ్వాలా. నేను అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను. నాకు బిజినెస్ ఇంట్రెస్ట్ చేశాను అంతే తప్ప ఇది ఇన్ని నెంబర్స్ పెడితే అచీవ్మెంట్, ఇన్ని నెంబర్స్ నా గోలు అనేది నాకు ఎక్కడా లేదు. సో ఆ పారామీటర్స్ ఎప్పుడు పెట్టుకోవాలి. ఈ రోజు కూడా చేస్తా డెఫినెట్గా. ఇంకా చాలా బ్రాంచెస్ వస్తాయి, ఇంకా వేరే కాన్సెప్ట్స్ కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా వస్తాయి. ఓకే ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక 10 స్టోర్స్ పెట్టాక అందరూ ఓకే స్టోర్కి ఇంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది వేరే కంట్రీస్కి వెళ్ళి ఎగ్జిబిషన్స్ పెట్టడం, అంటే స్టోర్ ఓపెన్ చేయకుండా. అండ్ ఎక్కడైతే స్టోర్ లేదో అక్కడ ఎగ్జిబిషన్ పెడితే మిస్ అమ్మకి ఆల్రెడీ బ్రాండింగ్ ఉంది కాబట్టి సేల్ అవుతుంది. సేల్ అయితే 100% అవుతుంది. కానీ స్టోర్ ఓపెన్ చేయడానికి ఉన్న మెయిన్ రీజన్ ఏంటి? ప్రతి ప్లేస్లో అంటే మీకు ఆన్లైన్ ఉంది, ఎగ్జిబిషన్ పెట్టినా సేల్ అవుతుంది, స్టోర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? స్టోర్కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే హాయిగా వచ్చి, ఇప్పుడు ఎగ్జిబిషన్స్లో ఎలా ఉంటాయంటే చాలా ఎన్నైతే పాజిటివ్స్ ఉన్నాయో అలానే నెగిటివ్స్ కూడా ఉన్నాయి చాలా. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జిబిషన్ పెట్టాను, వచ్చారు, నేనైతే చైర్ వేసి వాళ్ళకి సర్వీస్ ఇవ్వలేనుగా. చైర్స్ కూర్చోబెట్టి ఏం కావాలి చెప్పండి మేడం, మీకు ఏం కావాలి, అవి కావాలి, ఇవి కావాలి, ఇదంతా ఏ ఎగ్జిబిషన్లో కూడా నడవదు. మీరు లీవ్ ఇట్ అబౌట్ మిస్ అమ్మ, మీరు ఎనీ బిజినెస్కి వెళ్ళండి, ఎనీ ఎగ్జిబిషన్కి వెళ్ళండి, ఎంత హైయర్ స్టాండర్డ్స్కి వెళ్ళినా వెళ్ళి చూడండి, ఒక కస్టమర్ వెళ్ళి నుంచోని చూసుకొని రావటమే తప్ప ఒక సర్వీస్ ఓరియంటెడ్ అనేది ఉండదు అక్కడ. అంటే కూర్చోబెట్టి కస్టమర్కి వాటర్ కావాలా, కూల్ డ్రింక్ కావాలా, మీకు టీ కావాలా అని చెప్పి కూర్చోబెట్టి చక్కగా ఆ గ్రీటింగ్స్ కానీ అవన్నీ ఉండదు. ఆ సర్వీస్ మిస్ అవుతాం. స్టోర్కి వచ్చేటప్పటికి ఏంటంటే చక్కగా కూర్చోబెట్టచ్చు, మేము అన్నీ అడగచ్చు, వాళ్ళు ఎంతసేపు కావాలంటే అంతసేపు చూసుకోవచ్చు హ్యాపీగా. అక్కడ మిర్రర్స్ ఉంటాయి, ఆ అవైలబిలిటీ ఉండిద్ది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఏరియా, ఇప్పుడు ఎగ్జిబిషన్ అనేది నేను ఒకసారి పెడతా, 2 సార్లు పెట్టగలను. అలానే కొత్తపేటలో నేను ఎగ్జిబిషన్ పెట్టానండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ వారం పెట్టా, నెక్స్ట్ వీక్ కస్టమర్ కావాలి, ఎక్కడికి వెళ్తారు? మిస్ అమ్మ అయితే ప్రతిసారి ఎగ్జిబిషన్ 365 days పెట్టలేం కదా. సో అదే స్టోర్ ఉంటే మన మిస్ అమ్మ ఉంది, అదిగో వెళ్దాం పదా అని కొనుక్కుంటారు. సో దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇది. అండ్ ఆన్లైన్ కన్నా కూడా స్టోర్ ఎందుకు అంటే, ఆన్లైన్ కూడా మాకు చాలా వాస్ట్ బిజినెస్ జరిగింది, హ్యూజ్ బిజినెస్ జరిగింది మాకు. స్టోర్లో ఏంటంటే దే కెన్ ఫీల్ ది ఫ్యాబ్రిక్, పట్టుకోవచ్చు, చూడొచ్చు ఎలా ఉంది, మీద వేసుకోవచ్చు. ఇదంతా వర్చువల్ కదా ఆన్లైన్ అనేటప్పటికి. అందుకని స్టోర్స్ డెఫినెట్గా. అండ్ యాజ్ కంపేర్ టు ఆన్లైన్ ఏదైనా ఆఫ్లైన్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, డెఫినెట్గా డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు శారీ స్టార్ట్ చేసే వాళ్ళకి మీరు ఆన్లైన్ స్టోర్ అంటే ఏది సజెస్ట్ చేస్తారు? అది వాళ్ళ కెపాసిటీ బట్టి ఉంటుంది. ఓకే, నేను అంటే ఇట్లాగా ఒక ఇదే చెయ్యాలి, ఇందా మా పిల్లలకే చెప్పనని చెప్పాను. నేను డబ్బులు పెట్టే వాళ్ళకి నేనేం చెప్తాను, సో మీరు ఇదే చేయండి అని చెప్పి నేను చెప్పకూడదు. సో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు, మీరు మీ బ్రాండ్ని ఎలా పొజిషనింగ్ చేసుకోవాలనుకుంటున్నారు, మీరు ఏం అమ్మాలనుకుంటున్నారు, ఎంత అమ్మాలనుకుంటున్నారు, ఎవరికి అమ్మాలని, అన్నీ మ్యాటర్స్. సో ఒకళ్ళ దగ్గర 10 లక్షలు ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర ₹1,00,000 ఉండొచ్చు. సో 10 లక్షల మ్యాటర్ వాళ్ళు తగ్గట్టు వాళ్ళు చెయ్యాలి, వీళ్ళ దగ్గర వీళ్ళు చెయ్యాలి. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను పెట్టలేనండి అంత అంటే ఆన్లైన్.
డెఫినెట్గా ఆన్లైన్ ఈజ్ ఎ బెటర్ ఆప్షన్. లేదు ఐ కెన్ ఇన్వెస్ట్ మోర్, నా దగ్గర ఉన్నాయి అంటే మీరు ఆఫ్లైన్ పెట్టుకోవచ్చు. అగైన్ పెట్టే ముందు కూడా మీరు రీసెర్చ్ చేయాలి. అంటే ఎలా పెడితే అలాగా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను పెడతాను అంటే తర్వాత చేతులు కలుసుకునేది మీరే. కాబట్టి అట్లా వద్దు, ఒక లిమిటెడ్ అనమాట. నేను ఇప్పుడు మా దగ్గర హోల్సేల్గా కొనడానికి వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే పాయింట్, మీ దగ్గర 10 లక్షలు ఉన్నాయి, నా దగ్గర 10 లక్షలు ఉన్నాయండి, నేను కొనేస్తానండి, నేను పెట్టేస్తాను అంటారు. నేను ఎప్పుడన్నా ఉన్నప్పుడు అడుగుతారు నన్ను, మీరు పెట్టద్దు. నేను సేల్ చేసేవాడిని, నా దగ్గర 10 లక్షలు బిల్లు పడిద్ది, అయినా నేను చెప్పేది ఒకటే పాయింట్ వాళ్ళకి, మీరు కొనొద్దు, మీరు 1 lakh కొనండి, మీరు అమ్మండి. ఫస్ట్ మీకు తెలుస్తుంది మీ ఫీడ్బ్యాక్ ఏంటి, మీకు సజెషన్స్ వస్తాయి, ఇది కాదమ్మా నాకు ఇది కావాలని చెప్తారు మీ దగ్గర కస్టమర్స్. అది పట్టి అవి తీసుకొని ఈ 9 lakhs అనేది మీరు అప్పుడు మీరు 1 lakhలో మీరు ఒక 50,000 అమ్మేస్తేనే కదా మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది. మీరు 1 lakhలో 10,000 అమ్మి 90,000 పెట్టుకొని మళ్ళీ నేను బిజినెస్ చేస్తానంటే దట్స్ ఎ ఫులిష్ థింగ్. అది కరెక్ట్ కాదు. సో ఎవరికైనా చెప్పేది ఆ రీసెర్చ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. డెఫినెట్. అండ్ దిలీప్ గారికి ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక పొలిటీషియన్, ఐఏఎస్లు లేకపోతే కార్తిక్ గారు, భాను గారు కూడా పెట్టారు అనేది వీళ్ళిద్దరు కూడా జాయిన్ చేశారా? ఓకే, ఇది ఎప్పుడు? నేనే జాయిన్ చేశాను. ఓకే, సో మీరేం చెప్తారు, ఎవరు ఇన్వెస్ట్ చేశారు మిస్ అమ్మలో ఇప్పటి వరకు? ఏమైనా పేపర్లు ఏమైనా చూస్తే మనం కూడా మాట్లాడచ్చు దాని మీద. ఎవరైనా ఒక రూపాయి పెట్టాలి అంటే అవసరం ఉండాలి పక్కన అవతలోడికి. ఓకే, నాకు ఆ రిక్వైర్మెంట్ ఉండాలి కదా, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాలంటే. నాకు లేదు అన్నప్పుడు నేను ఎందుకు తీసుకుంటా? ఆబ్వియస్లీ కదా అది. సో నాకు అవసరం లేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పెట్టగలను. కస్టమర్స్ ఇచ్చారు, నాకు డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళ వల్ల బిజినెస్ జరుగుతుంది మంచిగా. కాబట్టి నాకు వేరే వాళ్ళ డబ్బులు తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. సో నేను తీసుకోను. అంటే ఇప్పుడు ఏంటి, యూఎస్లో కానీ వేరే కంట్రీస్లో కూడా మీరు ఫ్రాంచైజ్ కూడా ఇవ్వరు? ఫ్రాంచైజ్ అనేది అగైన్ ఇది ఇంతకుముందు కూడా ఫ్రాంచైజ్ ఏంటంటే మా దాంట్లో 6 to 7 crores ఇన్వెస్ట్మెంట్ ఉండిద్ది ఒక్కొక్క స్టోర్కి. ఓకే, అంత పెట్టుకొని వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ కొంచెం వెనక ముందు జరిగితే వాళ్ళకి నేను ఆన్సరబుల్ కాబట్టి నేను ఆ ఫ్రాంచైజీల జోలికి వెళ్ళట్లా. ఏదైనా పైన పడ్డా కింద పడ్డా ఏదైనా నేను చూసుకుంటున్నాను అనమాట. అంతే తప్ప వేరే వాళ్ళకి ఇవ్వకూడదు అనేది నాదేం రూల్ కాదు. కాకపోతే నా లాంగ్ టర్మ్ ప్లాన్ లో ఆ ఫ్రాంచైజీ అనేది నా దగ్గర ఆప్షన్ లేదు. అంతే. బట్ మీరు అన్నట్టుగా మాకు చాలా యుఎస్ నుంచి, అబ్రాడ్ నుంచి చాలా ఏమంటారు రిక్వెస్ట్లు వచ్చినాయి. చాలా మంది అడిగారు ఫ్రాంచైజీ ఇవ్వండి, మిస్ అమ్మ నేమ్ కావాలి, మేము పెట్టుకుంటాం. శారీస్ కూడా మనమే ఇవ్వాలి, ఆబ్వియస్లీ మనం ఇవ్వాలి. సో ఫ్రాంచైజీ ఇవ్వండి, మేము చేస్తాం. లేదు ఎగ్జిబిషన్ పెడతాం, ఎగ్జిబిషన్ కన్నా మిస్ అమ్మ పేరు పెట్టండి కనీసం, మీ పేరు వాడుకొని ఇవ్వండి. లేదు, నో. బట్ చూద్దాం, ప్లాన్ చేద్దాం, ఏమన్నా ఇంటర్నేషనల్ కూడా మిస్ అమ్మని తీసుకెళ్దాం మెల్లగా. ఓకే. అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లోనే ఆల్రెడీ మీకు 5 to 10 CR ప్రాపర్టీస్ అవన్నీ ఉన్నాయా మీరు మిస్ అమ్మ స్టార్ట్ చేయకముందు? ఇంకా ఎక్కువ ఉన్నాయి. అవునా? ఓకే ఓకే ఓకే. అండ్ మీరు ఫస్ట్ స్టోర్ ఓపెన్ చేసినప్పుడు కూడా అప్పు చేశారా సార్? అప్పు చేయకుండానే ఫస్ట్ స్టోర్ అంటే మీరు ఇంతకుముందు ఆన్లైన్ బిజినెస్ లో వచ్చిన దాన్ని పెట్టారా, లేదంటే అప్పు చేశారా? లేదు, చేయలే. అసలు మీరు అప్పే చేయలేదు? అప్పే చేయలే. ఇట్స్ కంప్లీట్లీ బూట్ స్ట్రాప్డ్ కంపెనీ, నో ఇన్వెస్టర్స్, నథింగ్. ఎవ్వరు లేరు, పొలిటీషియన్లు, ఐఏఎస్లు ఎవ్వరు లేరు వెనక. నా వెనక ఉన్నది ఓన్లీ కస్టమర్స్, మా పేరెంట్స్, అంతే. నా సొంత డబ్బులు, అఫ్ కోర్స్ కస్టమర్స్ ఇచ్చిన డబ్బులు అలా వచ్చినాయి తప్ప ఇది లేదు. అండ్ నా ఇన్వెస్ట్మెంట్ కూడా 5 lakhs అనమాట. మా డాడీ దగ్గర తీసుకొని ఆయన దగ్గర నేను అప్పు చేశా. అప్పు అన్నారు కదా, చేశాను. మా డాడీ దగ్గర చేశా. 5 లక్షలు అప్పు తీసుకున్నాను మా డాడీ దగ్గర. తీసుకొని 5 లక్షలతో స్టార్ట్ చేసిన బిజినెస్ ఇది. అక్కడి నుంచి ఇక్కడ దాకా. అండ్ ఈ ఇండస్ట్రీలో ఏంటంటే జనరల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్లో అనుకోండి, ప్రతిదానికి నోటీస్ పీరియడ్ ఉంటుంది. మేము ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోలేం, ఎందుకంటే ఒక ఎంప్లాయీ వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి ముందుగానే నోటీస్ ఉంటుంది, మీకు మాత్రం నోటీస్ ఉండదు, ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోతారు. సో అట్లా అంటే ఇప్పుడు మీరు ప్రతి బ్రాంచ్కి, ఒక బ్రాంచ్లో ఎంతమంది ఉంటారు సార్ ఎంప్లాయీస్? ఒక 50 ఎంప్లాయీస్ ఉంటారు. 50 ఎంప్లాయీస్ 50 to 60, 70 కొన్ని. ఒక మంత్ లో బాగా మాస్ గా ఏంటి అందరూ వెళ్ళిపోయారు అనిపించిన సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? అంటే బికాస్ ఆఫ్ సమ్ నెగిటివిటీ ఆర్ సంథింగ్. జనరల్ ఎంప్లాయీస్ ఇప్పుడు దాకా మనల్ని అంతమంది వదిలేసి వెళ్ళిపోయింది లేదు. బట్ జనరల్ గా ప్రతి బ్రాంచ్ లో కూడా 2 to 3 మెంబర్స్, 1 or 2 ఇది ఎవ్రీ మంత్ కామనే కదా. ఎనీ ఇండస్ట్రీ, రెస్పెక్ట్ ఆఫ్ ఇండస్ట్రీ, అది ప్రతి దాంట్లో ఉంటది. కాకపోతే మీరు చెప్పినట్టుగా వాళ్ళు అప్పటికప్పుడు సడన్ గా వెళ్ళిపోయారు అనుకోండి,
అది కొన్నిసార్లు ఇబ్బంది పడతాం అనమాట. కొన్ని రోజులు ఇబ్బంది పడతాము, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ బిజినెస్, అలవాటు అయిపోయింది మాకు కూడా. ఓకే. అండ్ మీరు ఎక్కడ చేస్తారు సార్ హైరింగ్? ఏదైనా ఏజెన్సీ ఆర్ ఎట్లా? మీరు లేదు లేదు, మాదంతా రెఫరెన్స్లే ఉండేది. ఇప్పుడు రెఫరెన్సెస్ రెఫరెన్సెస్ ఉండేది మొత్తం కూడా ఆల్మోస్ట్. ఓకే. ఇప్పుడు చాలా మంది దే ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఇన్ మిస్ అమ్మ. ఎందుకంటే మా కమిషన్స్, మా ఇన్సెంటివ్ స్కీమ్స్ కానీ అవన్నీ కూడా కొంచెం హైయర్ ఉంటాయి అందరికన్నా. డెఫినెట్గా ఎంప్లాయీస్కి బాగా ఇవ్వాలన్న ఒక ఇది. రేట్ తక్కువ ఇస్తున్నారు, 50% డిస్కౌంట్ అంటారు, ఎంప్లాయీస్ కి కమిషన్స్ ఇస్తాను అంటున్నారు, 6-7 crores పెట్టి ఒక్కొక్క స్టోర్ పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి దిలీప్ గారికి డబ్బులు? ఎక్కడి చెప్పాక ఇందాక కస్టమర్స్ ఇస్తున్నారు కానీ రేట్ తక్కువ అంటున్నారు కదా మీరు, లాజిక్ ఫిల్ అవ్వట్లేదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఒక స్టోర్ వాళ్ళు ఒక 100 చీరలు అమ్ముతారు. ఓకే. ఓకేనా, నేను 1000 చీరలు అమ్ముతా. ఓకే. వాళ్ళు 100 చీరలు అమ్మి ఆ ప్రాఫిట్ తీసుకుంటే నేను 1000 చీరలు అమ్మి ప్రాఫిట్ తీసుకుంటున్నా. మా దగ్గర అందుకే రష్ ఉంటుంది ఎప్పుడు, మా దగ్గర కస్టమర్ బేస్ ఎక్కువ ఉంటుంది, మా దగ్గర ఆ సైక్లింగ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఆ రొటేషన్ అనేది మా దగ్గర ఎక్కువ ఉండేది కాబట్టి నేను తక్కువ ప్రాఫిట్ ఇస్తున్నాను, ఎక్కువ క్వాంటిటీ అమ్ముతున్నాను. మాదంతా కూడా క్వాంటిటీ గేమ్. అగైన్ మీరు 100 అమ్మారా, సేమ్ ప్రోడక్ట్ మేము 1000 అమ్మాలి, అట్లా ఉండిద్ది. అంటే నేను 1000 అమ్ముతున్నప్పుడు నేను ఆటోమేటిక్గా వెండర్ దగ్గర ఏం చేస్తాను, నేను అక్కడ చాలా చాలా బార్గెన్ చేసి తక్కువ రేటుకి తెచ్చుకుంటాను. సో యాజ్ కంపేర్ టు మార్కెట్ అదర్ వీళ్ళందరూ ప్లేయర్స్ కంపేర్ చేస్తే మాకు ఒక 10%, 15% వేరియేషన్ వచ్చింది. సో అది కూడా నేను కస్టమర్కే ఇచ్చేస్తాను. ఓకే. సో అందుకని తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాం, ఆఫర్స్ ఇవ్వగలుగుతాం, ఎంప్లాయీస్ కూడా మంచి ప్రాఫిట్స్ మనం ఇవ్వగలుగుతాం, బెనిఫిట్స్ అన్నీ కూడా. ఓకే. సో అది. అండ్ పర్సనల్ బ్రాండింగ్ వల్ల మీరు చూసిన నెగిటివ్ మూమెంట్ ఒకటి, అబ్బా ఈరోజు నేను పర్సనల్ బ్రాండింగ్ చేసి కొంచెం వేరే వాళ్ళని పెట్టుండాల్సిందేమో అని అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? పర్సనల్ బ్రాండింగ్ చేయడం వల్ల ఈ రోజు వరకు ఒక్కసారి కూడా నాకు నెగిటివ్ అనిపించలా. అవునా? బట్ అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అయితే నాకు ఎప్పుడు అనిపించలా. ఓకే. కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఈ ఆపరేషన్స్, ఈ మార్కెటింగ్, ఇవన్నీ వర్క్లు చాలా హెవీ అయిపోతున్నాయి మాకు, రోజు చాలా హెడేక్స్ అయిపోతుంటాయి. ఇవి పెరుగుతూనే ఉంటాయి ఇంకా డే బై డే, మాకు ఇంకా బ్రాంచెస్ పెరిగే కొద్దీ ఇవి పెరుగుతూనే ఉంటాయి. సో ఇప్పుడు ఏంటంటే ఈ ప్రోడక్ట్ వీడియోస్ వరకు ఇంకెవరన్నా చేస్తే బాగుండు, నేను కాకుండా ఇది కొంచెం ఎవరన్నా నాకు హెల్ప్ చేస్తే బాగుండు అన్నట్టుగా ఉంది. ఈవెన్ అలేఖ్య కూడా కుదరట్లా, మా ఇద్దరికి కూడా కుదరట్లా, ఇంకెవరన్నా చూస్తున్నాం. ఓకే. ఇప్పుడు అలా అనిపిస్తుంది కానీ జనరల్ గా అయితే అసలు లేదు, అస్సలు నెగిటివే లేదు. ఇంకా చెప్పాలంటే ఇట్స్ కంప్లీట్లీ పాజిటివ్. ఓకే. నేను వీడియో స్టార్ట్ చేశాక ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ పర్సనల్ బ్రాండింగ్ కూడా. నేను చేసిన మొత్తం కూడా ఫర్ మిస్ అమ్మ. ఓకే. అది పర్సనల్గా అయ్యింది తర్వాత లేటర్ ఆన్, తప్ప నేను చేసింది నా బిజినెస్ కోసమే, ప్యూర్లీ నా బిజినెస్ కోసం చేశాను. ఓకే. డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా ఇప్పటికీ నేను ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ పర్సనల్ బ్రాండింగ్. నేను మిస్ అమ్మ కోసమే చేస్తున్నాను. మిస్ అమ్మ ఎట్లా అంటే, ఇప్పుడు చాలా మంది మీకు ఇవన్నీ ఇట్లా డ్రగ్స్ ఎక్కించుకుంటారు కొట్టి, నేను ఇట్లా మిస్ అమ్మని ఎక్కించుకున్నాను అనమాట. లేదు, జనాలకు కూడా మీరు డ్రగ్ లాగా ఎక్కించారు మిస్. అవునా, ఇప్పుడు అదే చెప్పేది నేను. ఐ డోంట్ సెల్ శారీస్, ఐ సెల్ ఎమోషన్. ఓకే. ఓకే. మీరు అందరు రేపటి నుంచి ఎమోషన్ సెల్ చేయండి, సారీస్ కాదు. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అలేఖ్య గారు కానీ అంటే చాలా ఫన్నీగా, అంటే ఇప్పుడు మీరు స్టోర్ ఓపెన్ చేస్తున్నారంటే చాలా మంది అబ్బా చాలా డ్రెస్అప్ అయ్యి, లేకపోతే మేకప్ వేసేసుకొని, లేకపోతే మంచిగా మీరు శారీస్ అమ్ముతున్నారు కాబట్టి శారీయే కట్టుకొని అట్లా కూడా చాలా మంది చేస్తారు రిప్రజెంట్ చేయడానికి. కానీ అలేఖ్య గారు సింపుల్ గా ఏదో రేపు పొద్దున పండక్కి ఒక డ్రెస్ వేసుకుంటే అట్లా వేసుకొని వచ్చేస్తారు అన్నమాట. అది కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ బ్రాండింగ్ ఆర్ తన నేచర్? లేదు, 100% తన నేచర్ అదే. ఓకే. షీఈస్ వెరీ 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 సింపుల్. ఇంకా నేను ఫోర్స్ చేస్తా తన్నే, ఇట్లా వేసుకుని అట్లా రెడీ అవ్వు, ఇది వేసుకొని చెప్తా. తన ఉన్న స్టేజ్కి, తనకి ఉన్న ఇదికి, బ్యాక్గ్రౌండ్ కానీ వాట్ ఎవర్ మనీకి ఏదన్నా అనుకోండి, తను అసలు మహారాణిలో ఉండొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఇట్లా ఆర్డర్ ఇచ్చు, ఇట్లా ఆర్డర్ ఇచ్చారు అనమాట అందరికి. బట్ అస్సలు అట్లా ఉండదు, ఆ నేచర్ కాదు. అంటే మేబీ మేమిద్దరం పెరిగిన ఆ వాతావరణం, ఆ కల్చర్, ఆ ఎన్వైరన్మెంట్ మాకు అలా మేము అది అడాప్ట్ చేసుకున్నామేమో మేబీ. అందుకని మాకు ఈ రోజు కూడా వీఆర్ వెరీ 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 సింపుల్. ఎవరితో అయినా ఒకేలాగా మాట్లాడతాం. ఇంకా చెప్పాలి అంటే కొంచెం మామూలుగా, అంటే ఇప్పుడు మా డ్రైవర్తో మాట్లాడాలన్నా, మా దగ్గర చిన్నగా పనిచేసే హౌస్ కీపింగ్ వాళ్ళతో మాట్లాడాలన్నా, వీ ఫీల్ వెరీ కంఫర్ట్.
ఓకే. అట్లా ఉండిద్ది అన్నమాట మా నేచర్ అంతా కూడా. చాలా వెరీ వెరీ సింపుల్. ఓకే. ఓకే. అర్థమైంది. అండ్ ఇంకోటి, ఇప్పుడు మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి అందరూ అంటే లైక్ మిస్ అమ్మ మాది కాదు మనది స్టార్టింగ్‌లో చెప్పినప్పుడు ట్రోల్ అవుతది అన్న భయం లేదా మీకు? నిజంగా అయితే ఏం భయపడలా మరి నేను. అవునా? ఓకే. నిజంగా అయితే భయపడలా. అంటే నాకు బాగా నచ్చింది. ఓకే. మిస్ అమ్మ మాది కాదు మనది, మాది కాదు మనది. నేను కూర్చొని నైట్ రాసుకుంటుంటా మీరు ఇంకా కవిత్వం స్టార్ట్ చేయాలండి యాక్చువల్‌గా. కవిత్వాలు మన వల్ల కాదు. చెప్పా కదా ఇప్పుడు నా ప్రొడక్ట్ వీడియోసే నేను చేసుకోలేకపోతాను. ఇంకా కవిత్వాలు ఏం రాస్తాను? లేదండి, కళ్ళు చెదిరిపోయే కంచిపట్టు, మత్తిపోయే మంగళగిరి అని మీరే కదా చెప్తున్నారు. ఇది రాసుకోండి రా సాంబా. రాసుకోండి. లేదు, మీ కొటేషన్ లో అన్ని చూస్తే అబ్బా అసలు కవిత్వంకి వెళ్ళొచ్చు సార్ నెక్స్ట్ అనిపిస్తుంది. అదే అవ్వట్లేదు ఇప్పుడు. కానీ డెఫినెట్గా మీరు అన్నట్టుగా రాయగలను, అది ఉంది కానీ బట్ లేదు. ఓకే. మిస్ అమ్మ మాది కాదు మనది అన్నప్పుడు ఏంటంటే ట్రోల్కి అయితే నేను అసలు అప్పుడు దాకా మాకు అసలు ఈ ట్రోల్స్ ఏంటి ఇవన్నీ కూడా నాకు తెలియదు. ఓకే. నేను అంత పెద్దగా ఫాలో అవును యూట్యూబ్ ఇప్పటికీ స్టిల్. అంటే నేను చెప్తే నమ్మరు కొంతమంది. నేను ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చాలా తక్కువ చూస్తా. ఓకే. మా వీడియో కూడా నేను చూడను. మాది వీడియో రిలీజ్ అయ్యాక ఇది ఎట్లా వచ్చింది ఏంటి అనేది కూడా నేను చూడను. నేను చేస్తాను, వెళ్ళిపోతాను అంతే. తర్వాత ఇది ఎంత వెళ్ళింది రీచ్ మా వాళ్ళు చెప్పడమే తప్ప డిస్కషన్లో ఆ వీడియో మళ్ళీ నేను ప్లే చేసి కూడా చూడను. సో వేరే వాళ్ళే కూడా చూడను. ఎందుకు చూడను అంటే ఒక రీజన్ ఉంది దీనికి. నేను గట్టిగా నమ్మేది మనం క్రియేట్ చేయాలి ఏదైనా కానీ, ఫాలో అవ్వద్దు. సో వెన్ యూ స్టార్ట్ ఫాలో యూ విల్ బికమ్ యాజ్ ఎ ఫాలోవర్ అంతే. యూ విల్ నాట్ బికమ్ యాజ్ ఎ క్రియేటర్. సో ఈ కంటెంట్ క్రియేటర్ అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? సో ఆ క్రియేట్ చేస్తేనే. సో నేను ఎందుకు వీడియోలు ఇవన్నీ చూడనంటే తక్కువ, ఎవరన్నా చూస్తే నేను గబుక్కుని అది నా మైండ్లోకి వెళ్ళి అలా చేస్తానేమో నేను. సో నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తే నేను నా లాంగ్వేజ్ అంతా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఏదైతే మాట్లాడుకుంటాం అలానే ఉండిద్ది. వీడియో కోసం నేను మాట్లాడను. నా భాషే అది, నా క్యారెక్టర్ అది, నా బిహేవియర్ అంతే. ఇక ఇందా చెప్పినట్టుగా మా డ్రైవర్తో అయినా ఒకేలా మాట్లాడతా, నా పైన ఇంకెవరైనా రేపు వచ్చి ఇట్లా బయట ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళతో కలిసినప్పుడు నేను వాళ్ళతో కూడా అలానే మాట్లాడతా. అరే మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళాం కదా ఇట్లా మాట్లాడటం లేదని చాలా డీసెంట్గా అట్లే ఉండదు. ఎవరిదైనా ఒకేలాగా ఉండేది నా లాంగ్వేజ్ అంతా కూడా. సో అందుకే నేను అంత పెద్ద వీడియోస్ చూడను, మళ్ళీ ఎక్కడ ఫాలో అయిపోతాం అని చెప్పి. సో ఐ వాంట్ టు బి ఏ క్రియేటర్. అందరికీ పాన్ ఇండియా మూవీస్ స్టార్స్కి ఎట్లయితే చేయాలనిపిస్తుందో పాన్ ఇండియా బ్రాండ్ బిల్డ్ చేయాలి. ఎప్పుడన్నా ఏంటంటే ఓకే నాకు హైదరాబాద్లో ఒక స్టోర్ సక్సెస్ అయింది, ఇట్లా వైజాగ్లో ఒక స్టోర్ సక్సెస్ అయిందంటే జనరల్గా ఏంటంటే పీపుల్ మళ్ళీ మెట్రోపాలిటన్ సిటీలో ఇంకొక అంటే ఇప్పుడు చెన్నైలో వెళ్ళి ఒక స్టోర్ పెట్టడం, బెంగళూరులో వెళ్ళి ఒక స్టోర్ పెట్టడం అట్లా. మీరెందుకు ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణలో పెట్టారు, వేరే స్టేట్స్లో ఎందుకు పెట్టలేదు? రీజన్? లేదు వెళ్తాం, వేరే స్టేట్స్ కూడా వెళ్తాం, పాన్ ఇండియాకి వెళ్తాం. ఓకే. ప్లాన్ ఉంది అదంతా కూడా. అంటే ఇప్పుడు ఏంటి అక్కడ కూడా ప్రతి స్టేట్ కి 17 బ్రాంచెస్ పెట్టుకుంటూ వెళ్తారా? ప్రతి స్టేట్ లో అవసరం లేదు కదా. శారీస్ అంటే ఇప్పుడు మనకి మన ఇండియాలో చూసుకుంటే కన్సంప్షన్ ఆఫ్ శారీస్ లో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ కూడా ఉండిద్ది. బట్ సమ్ సార్ట్ ఆఫ్ శారీస్ అక్కడ అంతా కూడా ఒక టైప్ లో ఉంటాయి అనమాట. సో కేరళ కూడా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మన ఈ సౌత్ ఇండియాలో ఉండే అంత ఇది కర్ణాటక సారీ ఈ 5 states లో ఉండే అంత కన్సంప్షన్ ఆఫ్ శారీస్ మీరు కట్టేది మీకు త్రూఅవుట్ ఇండియా మొత్తం చూసుకుంటే అక్కడ 20% ఉంటే ఇక్కడ 80% ఉండిద్ది. మీకు ఇప్పుడు సూరత్లో, వారణాసి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేసెస్ ఉన్నాయి కదండి. సూరత్లో మీకు 80% డిపెండెంట్ ఆన్ సౌత్ స్టేట్స్. everyone who is manufacturing saree, they are completely dependent on south states. అందుకనే మన ఆంధ్ర, తెలంగాణలో ఉన్నంత ఇది మనకి పొటెన్షియాలిటీ వేరే స్టేట్స్ లో ఉండదు శారీస్ కి. అందుకని ఇక్కడ పెట్టేసా ఫస్ట్. అంటే ఇంకా కూడా పెట్టే ప్లేసులు ఉన్నాయి మనకు ఆంధ్ర, తెలంగాణలో పెడతాం. అండ్ అలానే మీరు చెప్పినట్టుగా కర్ణాటక, కేరళ, తమిళనాడు అండ్ అదర్ స్టేట్స్ కూడా వెళ్తాం, మెల్లగా పాకుతాం అనమాట. ఓకే. అండ్ ఇంకోటి, మ్యానుఫ్యాక్చరింగ్ ఎందుకు స్టార్ట్ చేయట్లేదు మిస్ అమ్మ? మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. అది అంటే ఇప్పుడు ఎవరు ఏది చేయాలో అదే చేయాలి. ప్రతి ఒక్కరు ప్రతిదీ చేస్తామంటే కుదరదు అనమాట. అట్లాగా ఇప్పుడు మాది ఆల్రెడీ మంగళగిరిలో కనకదుర్గ హ్యాండ్లూమ్స్ అని ఉంది. మాది మంగళగిరి పట్టు శారీస్ మేము తయారు చేస్తాం. మంగళగిరి శారీస్ మా దగ్గర తయారవుతాయి. అలాగని చెప్పి మొత్తం నేను తయారు చేయాలంటే అది అవ్వని పని. అండ్ ఇప్పుడు మా దాంట్లో కస్టమైజ్డ్ శారీస్ ఉంటాయి కొన్ని, అవి మా దగ్గరే తయారవుతాయి. మీరు ఆ శారీ కొనాలంటే ఓన్లీ మిస్ అమ్మ,
మీకు ఇంకా ఆప్షన్ ఉండదు, ఇంకెక్కడ లేవు ఆ శారీస్. క్రియేటెడ్ బై మీ అండ్ సెల్లింగ్ ఇన్ ఓన్లీ మిస్సమ్మ. ఓకే, అలాంటి కలెక్షన్స్ ఉంటాయి మా దగ్గర. ఓకే. కస్టమైజ్ సారీస్ లో అంటే మీరు డిజైనర్ వేర్ కూడా చేస్తారా? డిజైనర్ వేర్ స్టైల్ ఉంటాయి అండ్ కొన్ని హ్యాండ్లూమ్ బేస్డ్ ఉంటాయి, కొన్ని ఫ్యూజన్ శారీస్ చేస్తాం, ఓకే, ఫ్యూజన్లు చేస్తాం మెయిన్ గా. సో అవి ఎక్కడ దొరకవు మీకు, ఓకే. అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు కనకదుర్గ హ్యాండ్లూమ్స్ మీరే రన్ చేస్తున్నారా సార్, లేదంటే? మా బ్రదర్ ఉంటాడు అక్కడ. ఓకే, మీ బ్రదర్ అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఓకే. అండ్ మంగళగిరి ఎంత పర్సెంటేజ్ సెల్ అవుతుంది అంటే మీ దాంట్లో హోల్? టోటల్ 100% లో 10% మంగళగిరి ఉంటుంది ఈజీగా. 10%, 10 to 12% ఈజీగా మంగళగిరి ఉంటుంది. కంచిపట్టు ఓవర్ హైప్డ్ అంటారా, లేకపోతే మీ పాయింట్ ఏంటి? లేదు, కంచిపట్టు మా దాంట్లో టాప్ పొజిషన్ అదే కంచిపట్టు. అంటే యాజ్ అ ఫ్యాబ్రిక్ గా మీరు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ చూస్తారు, అన్ని పట్టుకుంటారు, ఫీల్ అవుతారు. ఓకే, నాకు దీన్ని కొట్టే ఫ్యాబ్రిక్ లేదు అనిపిస్తే ఒక ఫ్యాబ్రిక్ చెప్పాలి అంటే ఒకటి చెప్తే ప్రాబ్లం అయిద్దా? లేదు, అట్లేం లేదు. అంటే దీన్ని కొట్టే ఫ్యాబ్రిక్ లేదురా అంటే డెఫినెట్ కంచిపట్టు. అవునా? డెఫినెట్ గా. ఓకే. కానీ నా పర్సనల్ ఇంట్రెస్ట్ మంగళగిరి, ఎందుకంటే మాది మంగళగిరి కాబట్టి. మీరు ఫ్యాబ్రిక్ వైజ్ మీకు ఏది ఇష్టం అని అడిగారు అనుకోండి, మంగళగిరి. ఓకే, నా ఆన్సర్ దేనికైనా మంగళగిరే చెప్తా. ఓకే. ఎందుకంటే నాకు మా ఊరంటే అంత పిచ్చి. సో అదనమాట అంతే. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే కంచిపట్టు. ఓకే, కంచిపట్టు ఆ గ్రాండ్నెస్, అందులో వాడే ఆ జరీ, అదంతా కూడా వేరే. ఓకే, ఆ గ్రాండ్నెస్, ఆ లుక్ రావాలి అంటే మాత్రం కంచిపట్టే. అందుకే మీరు బ్రైడల్స్ ఎవరైనా చూడండి, ఏ ఫంక్షన్ అయినా కంచిపట్టు ఆ శారీకి వచ్చిన లుక్ దేనికి రాదు. సో దట్స్ ట్రూ. ఎవ్రీవన్ షుడ్ యాక్సెప్ట్. ఓకే. అండ్ చిన్నప్పటి నుంచే మీరు ఇట్లా శారీస్ ఇవన్నీ చూసా, లేకపోతే బిజినెస్ స్టార్ట్ చేశాక నేర్చుకున్నారా? లేదు, శారీస్ ఇవన్నీ నేను చూసింది ఎప్పుడంటే బీటెక్లో 3rd yearలో అట్లాగా నేను అక్కడ స్టోర్లో కూర్చునేవాడిని. అప్పుడప్పుడు కూర్చునేవాడిని. కాలేజ్ అయిపోయాక సాయంత్రం ఒక 6 7 అట్లా కూర్చునేవాడిని. అలా కూర్చొని చూసేవాడిని తప్ప చిన్నప్పటి నుంచి అసలు నాకు తెలియదు. ఓకే. ఇది అసలు మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఏంటో కూడా నాకు అంత పెద్ద తెలియదు అనమాట. బిజినెస్ మెడికల్ స్టోర్ ఉండేది, మా డాడీకి ఫైనాన్స్ చేసేవాళ్ళు, ఈ శారీస్ ఉండేది. సో అంతే తప్ప మనకి బిజినెస్ గురించి కానీ అదంతా తెలియదు. కాకపోతే నా మైండ్లో ఉన్నది ఒకటే, ఎప్పుడో ఒక 10th క్లాస్ నుంచి కూడా నాకు బిజినెస్ చేయాలి, ఫ్యూచర్లో మనం ఏంటంటే బిజినెస్ చేయాలి. సో ఐఎమ్ నాట్ ఏ జాబ్ సీకర్, ఐ వాంట్ టు క్రియేట్ ఎ జాబ్. ఐఎమ్ ఏ జాబ్ క్రియేటర్ లాగా. ఓకే. అండ్ మీ చెల్లి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? తను ఎట్లా ఉంటుంది మీతో, మీ బాండింగ్ ఎట్లా ఉంటుంది? మా బాండింగ్ ఇది వి కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ వర్డ్స్. ఓకే. మేము ముగ్గురం, ఇప్పుడు మా చెల్లి, మా తమ్ముడు, నేను, మేము ముగ్గురం చాలా అంటే చాలా క్లోజ్. ఓకే. గర్వంగా చెప్పగలను. చాలా మంది ఉండరు డెఫినెట్గా. మేము అంత క్లోజ్, ప్రతిదీ షేర్ చేసుకుంటాం. ఏదైనా సరే మాకు తెలియాల్సిందే, ఎక్కడ ఏది జరిగినా మాకు తెలియాలి. మా ముగ్గురికి మేము మాట్లాడుకుంటాం. మా ముగ్గురికి ఒక గ్రూప్ ఉండేది సపరేట్ గా. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఒక గ్రూప్ ఉండేది, మా ముగ్గురికి ఒక గ్రూప్ ఉండేది. ఇప్పుడు ఎవరిని ఏమన్నా అనుకోవాలని తిట్టుకోవాలని అందులో తిట్టుకుంటాం. సో అంత క్లోజ్ మేము. అండ్ ఎటువంటి ఇష్యూస్ కూడా దాచుకుంటాం కానీ, ఆ సీక్రెట్స్ కానీ ఏముండవు మా దగ్గర. ఏదైనా ఓపెన్. ఎవరికి ఏది హెల్ప్ కావాలన్నా, ఎవరికి ఏది కావాలన్నా ముగ్గురు ముందు ఉంటాం ప్రతి దాంట్లో కూడా. తను మంగళగిరిలో ఉంటారు, మీ తమ్ముడు? మా తమ్ముడు మంగళగిరిలో ఉంటాడు, నేను మా చెల్లి ఇక్కడ హైదరాబాద్లో. ఓకే. అండ్ ఇప్పుడు 17 బ్రాంచెస్ పెట్టారు కదా, మంత్లీ ఎంత ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తా ఉంటారు వాటిని? బ్రాంచ్లా అస్సలు ఓకే. ఓపెనింగ్ రోజు వెళ్ళారంటే మళ్ళీ అంతే. ఓపెనింగ్ రోజు వెళ్తా, మళ్ళీ వెళ్ళేది నేను యానివర్సరీకి వెళ్తా. ఫస్ట్ యానివర్సరీకి వెళ్తా, అది కూడా ఈ మధ్యన కుదరట్లా. ఎందుకంటే రాజమండ్రికి వెళ్ళా, అగైన్ విజయవాడకి వెళ్ళాలా, కుదరలేదు నాకు. మొన్న ప్యాటీకి, మదీనాగూడకి ఒకసారి వెళ్ళా, ఇంకా మిగతా వాటికి కూడా కుదరట్లేదు. అంతే. అంటే అది కుదరట్లేదు అంటే కొంతమందికి ఎందుకు కుదరదు అని అనుకోవచ్చు, కానీ అది మాకు తెలుసు. అది ఎంత బిజీగా ఉంటాము, ఎంత వర్క్ ఉండిద్ది బ్యాక్ సైడ్, ఏమేమి చూసుకోవాలి, ఎవ్రీడే ఆపరేషన్స్, సేల్స్, స్ట్రాటజీస్, మార్కెటింగ్ అన్నీ ప్రతిదీ చూసుకోవాలి మేము. ఎంత క్వాంటిటీ అమ్మారు, ఎంత సేల్ వచ్చింది, ఈ సేల్లో అది ఎంత అయింది, అప్ సేల్ ఎంత, డౌన్ సేల్ ఎంత, ప్రతిదీ చూడాల్సిందే. అండ్ సార్, తెలంగాణకి ఆంధ్రాకి కూడా శారీ స్టైల్స్లో కానీ పిక్ చేసుకునే దానికి కూడా డిఫరెన్స్ ఉందా? తెలంగాణ ఆంధ్రాలో పెద్ద వేరియేషన్ ఉండదండి. కమింగ్ టు హైదరాబాద్ పార్ట్ వరకు మాత్రం డిఫరెన్స్ కనబడిద్ది మనకి. అవునా? హైదరాబాద్లో డెఫినెట్గా అడ్వాన్స్డ్గా ఉంటారు.
ఓకే. ఎందుకంటే అఫ్ కోర్స్ ఇట్స్ మెట్రోపాలిటన్ సిటీ కాబట్టి ఏదైనా కానీ త్వరగా ఇక్కడికి వస్తాయి ఈ డిజైన్స్. ఓకే. సో ఫాస్ట్ ఫార్వర్డింగ్ కాబట్టి కొంచెం ఇక్కడికి ఫస్ట్ వచ్చేస్తాయి. సో ఇక్కడికి మనం కనుక ఏదైనా పాత అట్లాగే ఎవరన్నా పెడితే డెఫినెట్గా కస్టమర్స్ విల్ నాట్ యాక్సెప్ట్. ఈ చీర మాకు ఎప్పుడో తెలుసు బాబు, పోయిన సంవత్సరం ఇది మార్కెట్లో అయిపోయింది, ఇప్పుడు చూపిస్తారేంటి అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అంత నాలెడ్జ్ ఉందన్నమాట. సో అది మేబీ హైదరాబాద్ వాళ్ళే డెఫినెట్గా సిటీ వల్ల అనమాట అంతే. అండ్ అది ఒక్కొక్క సిటీకి ఒక్కోలాగా. ఇప్పుడు మా దగ్గర ఎలా ఉండిద్ది అంటే, ఇప్పుడు అంటే నేను చదివింది ఒకటి, చాలా బ్రాండ్స్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ శారీ బ్రాండ్స్, జనరల్గా టీషర్ట్స్ కానీ జీన్స్ కానీ ఇట్లాంటి ఏదైనా కానీ ఒక 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 ఊరికి ఒక టైప్ ఆఫ్ కలెక్షన్స్ పంపిస్తారు, ఇంకో ఊరికి ఇంకోటి పంపిస్తారు. ఇక అది ఆ చిన్న చిన్న ఊర్లకి వెళ్తుంది అనుకోండి, ఇంకా కలెక్షన్స్ మారిపోతుంటాయి. విలేజ్కి వెళ్ళిపోయాం అనుకోండి ఇంకా మారిపోతాయి అనమాట. సో మా దాంట్లో అలా ఉండదు. ఐ డోంట్ నో అబౌట్ అదర్ శారీ బ్రాండ్స్. మా దాంట్లో ఎట్లా అంటే, మా దగ్గర ఒక 10 సెట్లు వస్తాయి. ఈ 10 సెట్లు అన్ని బ్రాంచ్లు డివైడ్ చేయండి అంతే. ప్రతి బ్రాంచ్కి సేమ్ కలెక్షన్స్ వెళ్తాయి విత్ సేమ్ ప్రైజింగ్. చాలా బ్రాండ్స్ ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రేట్ పెడతారు. అదే కదా, అదే అడుగుదాం అనుకుంటున్నాను. అంటే అందులో తప్పు కూడా లేదు. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి జూబ్లీ హిల్స్లో పర్ ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్ అనేది రేటు చాలా ఎక్కువ ఉంటుంది, హై ఉంటుంది. అది మనకి ఇప్పుడు కూకట్పల్లి అమీర్పేట అటువైపు తీసుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ ఉంటుంది. ఇంకా కొంచెం అటువైపుకి వెళ్ళిపోయాం అనుకోండి, డిస్ట్రిక్ట్స్ లో అయితే హాఫ్కే వచ్చేస్తుంది. డిస్ట్రిక్ట్ అయితే హాఫ్కే వచ్చేస్తుంది. సో అది మ్యాటర్ అనమాట అంతే. కానీ మీరు సేమ్ ప్రైస్, మాది సేమ్ ప్రైస్. ఎందుకంటే మా దగ్గర ఆ హెడ్ఏక్స్ అని పెట్టుకోలేము, కుదరదు మా దాంట్లో. ఒకసారి ఒక ప్రోడక్ట్ వచ్చింది అంటే ఒక రేట్ వేస్తాం, ఇంకా అదే రేట్, ఏ ఊరైనా అదే రేటు. దాన్ని ఇప్పుడు ఈ 2 చీరలు ఆ బ్రాంచ్కి కాబట్టి అక్కడ ఈ రేట్ వేయండి, ఈ బ్రాంచ్కి ఈ రేట్ వేయండి, అంత డీప్గా చేయలేం. మా దాంట్లో అవ్వదు. ఇప్పుడు టోటల్ రెవెన్యూలో B2B B2C పర్సంటేజ్ అంటే ఏది ఎక్కువ ఉంటుంది? B2B మాది మేబీ ఒక 5% ఉండొచ్చు, 5 to 10% అంతే. B2B అంటే హోల్సేల్గా లేడీస్ వచ్చి తీసుకెళ్లే వాళ్ళు, ఇంటి దగ్గర అమ్మే వాళ్ళు కానీ, వేరే స్టోర్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఒక 5 to 7% ఉండిద్ది అంతే. అండ్ ఆన్లైన్ మాది బాగానే ఉంటుంది, ఆన్లైన్ ఒక 10% ఉండొచ్చు. రిమైనింగ్ అంతా స్టోర్స్ మొత్తం. రిమైనింగ్ అంతా అంటే తక్కువ కాదు కదా, 5 to 7%. వెరీ, నేను అంటుంది ఏంటి అంటే ఆ 5 to 7% లో మీకు ఒకసారి అయిపోతుంది. అండ్ రిపిటేటివ్ ఆర్డర్స్ కూడా రిపిటేటివ్. అండ్ మా టర్న్ ఓవర్ లో అది చాలా ఎక్కువ. మా టర్న్ ఓవర్ చూసుకుంటే 5 to 7% అనేది మంచి వాల్యూ. చిన్న చిన్న స్టోర్స్ చాలా మంది చేయని వాల్యూ. ఇప్పుడు మాది 300 crores టర్న్ ఓవర్, ఇందులో 5 to 7% అంటే ఆల్మోస్ట్ మీకు ఎంత, ఆల్మోస్ట్ 20 CR. 20 CR ఈజ్ నాట్ ఏ జోక్. 7% అంటే 21 CR అప్రాక్సిమేట్ అట్లా. అండ్ నెక్స్ట్ ఇయర్స్ లో ఇంకా B2B ని ఎంకరేజ్ చేద్దామన్న థాట్? డెఫినెట్గా చేస్తాం, డెఫినెట్గా. చాలా మంది లేడీస్ బిజినెస్ చెయ్యాలి. మీరు అంటే ఈ బిజినెస్ చెయ్యాలా ఇంకోటి చేయాలనేది ఎవరి ఇష్టం వాళ్ళది. బిజినెస్ చెయ్యండి. అంటే ఎవరైతే జాబ్ చేయట్లేదో, లేదంటే ఇంట్లో మెయిన్గా లేడీస్ ఇళ్లలో ఉన్న వాళ్ళకి నేను చెప్పే మెసేజ్ ఇది, ఎవరైనా కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, అప్పుడే ఒక రెస్పెక్ట్ ఉండిద్ది. ఈ ఉమెన్స్ డే కదా, ఈ ఉమెన్స్ డే సందర్భంగా చెప్తున్నా, మీ కాళ్ళ మీద మీరు నిలబడితే రెస్పెక్ట్ వచ్చింది సొసైటీలో. మీరు కావాలని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇప్పుడు ఒక కోడలు ఇంట్లో ఉండి ఆమె పిల్లల్ని చూసుకుంటూ అత్తమామని చూసుకుంటూ చక్కగా ఉంటే మా కోడలు మంచి కోడలు అంటారు. అదే కోడలో డబ్బు సంపాదిస్తుంటే ఆమెను చూసే ఆ లెవెల్ ఆఫ్ కేటగిరీ ఇది చేంజ్ అయిపోతుంది. అత్తామామ కూడా కోడల్ని వేరే రేంజ్లో చూస్తారు. అరే మా కోడలు సంపాదిస్తుంది, జాబ్ చేస్తుంది, శారీస్ అమ్మి బిజినెస్ చేస్తుంది అంటే ఆ గర్వం వాళ్ళకే తెలియదు. అత్తా కోడలకి తెలియని కన్నానే వాళ్ళే గర్వపడతారు కోడల గురించి. వాళ్ళే నలుగురికి చెప్తారు, మా కోడలు ఇదిగో 50,000 సంపాదిస్తుంది నెలకి, తెలుసా నీకు అని చెప్తారు. అది కావాలంటాను నేను. ప్రతి ఒక్క మహిళ కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడాలని చెప్పేది అందుకే నేను. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోకూడదు. అది కావాలంటే మీరు సంపాదించాలి. అండ్ రీసెంట్గా మీరు ఒక వీడియోలో ఎవరో ఒక పర్సన్, సార్ నాకు ఇట్లా మిషన్ కావాలి అంటే మీరు నేను చేశాను అంటే దానికి కూడా కొంతమంది లైక్ ఒకరికే ఇస్తారు మార్కెటింగ్ స్ట్రాటజీ ఇదంతా అని అంటారు. మీరేమంటారు దాని గురించి కూడా? అంటే మనం మంచిగా చేస్తాం, నేను జనరల్గా కామెంట్సే చూడటం. మీరు చూడరా? ఓకే. ఆ కామెంట్స్ చదివినప్పుడు ఎప్పుడో ఒకటి నాకు కంట పడిద్ది ఇది.
వీళ్ళు ఎవరో మెసేజ్ పెట్టారు అని. అవి ఇలాంటివి చాలా వస్తుంటాయని చెప్పి తర్వాత మా వాళ్ళు చెప్తారు నాకు. ఓకే. అది చదివినప్పుడు నాకు మనసుకు అనిపిస్తే ఇస్తా. ఓకే. అంతే. ఆ రోజు జరిగింది ఏంటంటే ఆమె ఎవరో రాశారు, నేను చదివాను. అక్కడ నాకు టచ్ అయింది ఏంటంటే ఆమె పేరు సమ్ లక్ష్మి, ఏదో లక్ష్మి అని వచ్చింది. ఓకే. లక్ష్మి అంటే మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఓకే. విజయలక్ష్మి అని, ఆ లక్ష్మి అనేది నాకు టచ్ అయ్యి హార్ట్కి మా అమ్మ పేరు లాగా అనిపించిందని చెప్పి నేను ఇస్తానని చెప్పా. ఓకే. ఆ తర్వాత ఎంతమంది కామెంట్స్ అంటే అదే నా పేరు అదేదో లక్ష్మి, నా పేరు ఈ లక్ష్మి, నా పేరు ఓ లక్ష్మి అని చెప్పి కామెంట్స్ అనమాట. మళ్ళీ ఇంకా అంటే అది ఇవన్నీ కావాలని రాసిన కామెంట్స్. ఓకే. తను మాత్రం జెన్యున్గా రాశారు, అందుకని వాళ్ళకి ఇచ్చాం. ఓకే. అంతే. ఇట్స్ నాట్ మార్కెటింగ్ స్ట్రాటజీ. మార్కెటింగ్ కోసం చేయాలంటే నా దగ్గర ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎన్నో చేయగలను. కానీ అవన్నీ కాదు. నేను మనసా వాచాకర్మ ఇచ్చాను, అది ఇస్తుంటా అప్పుడప్పుడు. అది అంతే. ఇట్స్ అన్ ఎమోషన్. అగైన్ చదవగానే అనిపిస్తుంది, ఇచ్చేద్దాం. ఓకే. అండ్ మీరు మెటర్నిటీ అంటే మీ ఎంప్లాయీస్ అందరికీ మెటర్నిటీ లీవ్ ఇస్తారా జనరల్గా? యాజ్ పర్ రూల్, అది యాజ్ పర్ లేబర్ లా ఎలా ఉందో అలా ఇస్తాం మేము. అవునా? అలా ఇస్తాము. ఓకే. బట్ మీరు అడిగిన పాయింట్ నాకు అర్థమైంది. భార్గవి దగ్గరికి వస్తున్నారు అంతే కదా. భార్గవి ఏంటంటే అమ్మాయి మాకు ఫస్ట్ నుంచి మాతో ట్రావెల్ చేస్తాను అమ్మాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా, మా అలేక నేను వెళ్తున్నప్పుడు మా మీద బురద పడింది, వర్షం నీళ్ళు పడినాయి అంటే ఆల్మోస్ట్ అప్పటి నుంచి కూడా తను మాతో ట్రావెల్ చేస్తాను అమ్మాయి. ఓకే. సో తనకి ఆ సీమంతం అది చేయటం నాకు బాధ్యతగా అనిపించింది. ఒక బ్రదర్గా తను నన్ను సార్ అందో అన్నా అనిద్ది. ఫస్ట్ నుంచి కూడా మా బాండింగ్ అలా ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ సార్ అంటారు, కానీ ఫస్ట్ నుంచి నాతో ఉన్న వాళ్ళందరూ కూడా అన్నా అంటారు. నాకు అదే ఇష్టం. తను ఆ అన్న పిలుపుకి తనకి ఆ సీమంతం చేయటం నా బాధ్యతగా అనిపించింది. అండ్ తనతో ఉన్న రిలేషన్ అలా చేసాం. అది కూడా ఎమోషన్ చెప్పే కదా, మైండ్లోకి ఇట్లా వస్తే చేసేస్తా. అది ఇది ఇంత ఎందుకు ఇవ్వాలి మనం, ఇది ఎందుకు చెయ్యాలి నేను ఆలోచించను, అసలు చేసేస్తా అంతే. అంటే మిమ్మల్ని చూస్తే ఒక ఇన్స్పిరేషన్ నాకు అనిపించేది ఏంటి అంటే, మనం అందరం అన్నీ చెయ్యాలి, లేకపోతే ఓకే నేను బిజినెస్ పెట్టాలి. మీకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా ఇంత 300 crore రెవెన్యూ అచీవ్ చేయాలి అంటే దానికి ఒక స్ట్రాటజీ, హార్డ్ వర్క్ ఇదంతా ఉండాలి. కానీ జనరల్గా జనాలు ఏమనుకుంటారంటే ఓకే మార్నింగ్ వస్తారు, ఓకే శారీ ప్రోడక్ట్ కోడ్ చెప్తారు, చూపిస్తారు, అయిపోతుంది కదా అని. ఒక డే మొత్తం ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు సార్ మీరు? నేను 20 గంటలు పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే. రోజుకి 20 గంటలు ఇక అక్కడే పనుకొని అక్కడే లేచి ఇక అట్లాగా 2 రోజులు స్నానాలు చేయకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. పని ఉంటే అలా ఉండిద్ది. సో పని ఉన్న రోజు చేయాల్సిందే. ఇప్పటికైనా కానీ నాది ఆల్మోస్ట్ చెప్పా కదా ఇందాక 9కి వస్తే ఆల్మోస్ట్ నాకు 10 అవుతుంది నైట్. సో లెక్క పెట్టండి 13 hours. ఇప్పుడు కూడా 13 hours వర్క్ జరుగుతుంటుంది. నా లంచ్ కూడా అక్కడికే వస్తుంది, ఆఫీస్కే. నా లంచ్ మహా అయితే 10 నిమిషాలు తింటాను నేను, అంతే. మా వాళ్ళు అదే షాక్ అవుతారు. నాతో పాటు అందరూ వస్తారు కదా టీము, పైకి వచ్చేస్తాం, లంచ్కి నేను వెళ్ళిపోతా, వాళ్ళు వెళ్తారు, నేను 10 నిమిషాలు తిని 6-10 వెళ్దామంట అనగానే ఇంకా బాక్స్ ఓపెన్ చేయలేదు సార్ అంటారు. ఓకే. మా జనరేషన్ అనగానే ఫస్ట్ మేము అసలు శారీ అంటే లైఫ్లో ఇప్పుడు 25 years ఇప్పటివరకు నేను శారీ కొనుక్కోలేదు. కట్టుకోవడం ఒక 2 సార్లు మా మమ్మీ శారీ కట్టుకొని ఉంటాను. సో మీరు శారీ బిజినెస్లో ఉన్నారు అండ్ యంగ్ ఉమెన్కి మీరు ఏం టిప్స్ ఇద్దాం అనుకుంటున్నారు? శారీస్ కట్టుకోమంటారా లేదంటే ఏంటి? మీరు డెఫినెట్గా కట్టుకోవాలి, అప్పుడే మా బిజినెస్. డెఫినెట్గా కట్టుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే చెప్పారు, మీరు ఐటీ ప్రొఫెషన్, మనం దీని ముందు కూడా మాట్లాడుకున్నాం. మీరు ఇప్పుడు మీ చుడిదారో జీన్సో ఇవి అందరూ వేసుకొస్తారు ఆఫీస్లో, ఆల్మోస్ట్ అందరూ వేసుకొస్తారు కదా. మీ హెచ్ఆర్ వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి వేసుకొస్తారు, ఏదైనా ఈవెంటో ఏదైనా ఉన్నప్పుడు కట్టుకొస్తారు వాళ్ళు శారీస్, అంతే. సో మీరు శారీలు వెళ్ళారు అనుకోండి, అసలు ఆ ప్రత్యేకత వేరు, ఆ డిఫరెన్షియేషన్ అనమాట. సో మీరు ఆ క్రౌడ్ మొత్తానికి ఒక లీడర్ లాగా కనబడతారు శారీలో, డెఫినెట్గా. అండ్ ఆ శారీ కట్టుకున్న వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా వేరే డెఫినెట్గా ఉండిద్ది. అది మీరు కావాలంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి, నా మాటలో ఆచరించి శారీ కట్టుకెళ్ళండి అప్పుడప్పుడు మీ ఆఫీస్కి, మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు ఇలా జరిగిందని చెప్పి. సో శారీ ఈజ్ అన్ ఎమోషన్. డెఫినెట్గా అది కట్టుకొని క్యారీ చేసే విధానంలో ఆ రెస్పెక్టే వేరే అనమాట ఉమెన్కి. సో డెఫినెట్గా జెన్జీ అవనండి, ఎవరైనా అవనండి, శారీ కంపల్సరీగా కట్టుకోవాల్సిందే. అంటే ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్, ఇట్స్ అబౌట్ అవర్ కల్చర్.
ఓకే. అది నేను చెప్తుంది అంతే తప్ప వేరే విధంగా ఏం లేదు. అండ్ ఉమెన్ క్లోతింగ్ గురించి చాలా మంది చాలానే మాట్లాడతారు, అంటే మన ఇండస్ట్రీలో కానీ అంటే అటైర్ గురించి అటైర్ గురించి ఇట్లా ఉండాలి ఇట్లా ఉండొద్దు అని, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే బట్టలు నిండుగా వేసుకోవాలనా, లేదంటే మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏమి చెప్పాల్సిందేం లేదండి. అందరూ కూడా దే ఆర్ హ్యావింగ్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్, కంప్లీట్గా ఆ సోర్స్ కూడా ఉంది మొత్తం ఇప్పుడు. సో ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది. మీరు ఇలానే ఉండాలి, మీరు అలానే ఉండాలి, మీరు ఈ డ్రెస్ వేసుకోవాలి అలా అని లేదు. వాళ్ళ కల్చర్ ఎలా ఉండిద్దో, వాళ్ళు ఎలా పెరిగారో దాన్ని బట్టి కూడా మొత్తం ఉంటుంది. సో నేను శారీ చెప్పేది ఏంటంటే మీరు ప్రతిరోజు కట్టేసుకోమని నేను కూడా అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి డెఫినెట్గా, మీరు అన్నీ ట్రై చేయాలి అందరూ కూడా, కాదంట్లా. కాకపోతే శారీ గివ్స్ రెస్పెక్ట్. నా మైండ్ ఏంటంటే శారీ గివ్స్ రెస్పెక్ట్, అది కూడా క్యారీ చేయాలి కంపల్సరీగా అని చెప్తున్నా. అది ఎవరు ఇష్టాలు బట్టి వాళ్ళకు ఉంటుంది. మీరు ఇలానే ఉండాలి అలానే ఉండాలి ఎవరు జడ్జ్ చేయడం లేదు. ఇప్పుడు ఇంక్లూడింగ్ పేరెంట్స్ సహా ఇలానే ఉండాలనేది ఒక గిరిగీత అనేది ఎక్కడ కూడా లేదనమాట. ఎవరు నచ్చినట్టు వాళ్ళు ఉండొచ్చు డెఫినెట్గా. అలాగని మరి అంటే సొసైటీ యాక్సెప్ట్ చేయలేనటువంటి విధంగా అలాంటివి మళ్ళీ కరెక్ట్ కాదు. ఓకే, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. ఓకే. అండ్ ఇంకోటి నేను అంటే చాలాసేపటి నుంచి మైండ్లో తిరుగుతుంది క్వశ్చన్, చేనేత ఇండస్ట్రీ ఏదైతే ఉందో, అంటే మన హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ కనుమరుగైపోతుంది, చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంది. అంటే మీరు అంటే వాళ్ళని కలిసినప్పుడు మీకు పర్సనల్ గా అంటే కొంచెం ప్రాబ్లమాటిక్ గానే ఉంది ఇక్కడ అని అంత ఇన్సిడెంట్ ఎప్పుడు మీకు అనిపించింది? అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా? ఇది లాస్ట్ సమ్మర్లో అండి. నాకు ఇట్లా వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఏంటంటే ఇండియా వైడ్ మొత్తం కూడా హ్యాండ్లూమ్స్ ఎవరైతే తయారు చేస్తారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు కొంచెం తగ్గిపోతూ ఉన్నారు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అనేది ఏదైతే ఉందో జనరేషన్ అనే వాళ్ళు రావట్లా. వాళ్ళందరూ సిటీలకు వచ్చి ఏదో ఒక వర్కులు చేసుకుంటున్నారు, సెక్యూరిటీ గార్డులో లేదా ఇంకేదో సంథింగ్ ఏదో వర్కులో చేసుకుంటున్నారు తప్ప ఇది చెయ్యట్లేదు. లాస్ట్ ఇయర్ నేను ఒక చోట ఇది చూశాను అనమాట. ఒక అబ్బాయి, ఒక ఫాదరు మదర్ ఉన్నారు, పెద్దవాళ్ళు, వాళ్ళు బాగా ఒక 70+ ఉంటాయి వాళ్ళకి ఇద్దరికి కూడా. వాళ్ళ అబ్బాయి ఇదే పని చేసేవాడు, శారీస్ తయారు చేసేవాడు, వీవర్ చేసేవాడు. వీళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళిపోయాడు. ఏంట్రా అంటే సమ్మర్లో ఈ రేకుల షెడ్లో పని చేయాల్సి వస్తుందని. సమ్మర్లో ఈ రేకుల షెడ్లో వీళ్ళకేమో ఇదంతా ఉండదు కదా ఫెసిలిటీస్, ఇవన్నీ లేక అది ఒక నరకం లాగా అనిపించి ఆ అబ్బాయి ముసలోళ్ళు ఇద్దరిని కూడా వదిలేసి ఆ అబ్బాయి సిటీకి వచ్చేసాడు. అది నాకు చాలా బాధాకరంగా అనిపించింది. అప్పటికప్పుడు నేను తీసుకున్న డిసిషన్ ఏంటంటే వాళ్ళిద్దరికి నేను లైట్లు ఫ్యాన్లు అన్ని చేపించి పెట్టించి అక్కడ. సో ఇవన్నీ చాలా చేస్తుంటాం కానీ వీడియోలు అన్నీ రావు. సో అప్పటికప్పుడు ఇందాక చెప్పే కదా నా ఎమోషన్ అలా అనమాట. అప్పటికప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకొని వాళ్ళకి ఫ్యాన్లు లైట్లు మొత్తం అంతా, ఇంట్లో మంచాలు కూడా లేవు, మంచం కూడా కొనిపించేసా, మంచము మ్యాట్రిస్ అన్నీ వేసి ఇచ్చేసే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ అంతా ఒక చాట ఉన్నా ఓకే, ఈ అబ్బాయి వదిలి వెళ్ళిపోయాడు, వీళ్ళు ముసలి కష్టపడుతున్నారు, బాధ అనిపించింది. అండ్ యంగ్ ఆంటర్ప్రినర్స్కి ఈ స్కోప్లో అంటే వీళ్ళని ఎంకరేజ్ చేయటం కానీ లేకపోతే ఇట్లాంటి స్కిల్ నేర్చుకోవటం కానీ ఇందులో డిమాండ్ ఎంతవరకు ఉందంటారు? లెట్స్ ఇప్పుడు కలంకారీ ఒక ఆర్ట్ అనుకోండి, నేను కలంకారీ ఆర్ట్ నేర్చుకుంటే నేను అంతా అర్న్ చేయగలుగుతాను. ఒకవేళ నేను అది చేయడం మ్యానుఫ్యాక్చరింగ్ అదంతా నేను చేయగలిగితే, నేను చేసుకోగలిగితే సొంతగా, నేను ఒక ఐటీ ప్రొఫెషనల్ లాగా అర్న్ చేసుకోవచ్చా? మీరు టు బి ఫ్రాంక్ చెప్తా, మీరు ఎవ్వరూ చేయలేరు. ఓకే, అది అంతా కూడా చాలా అంటే హార్డ్ వర్క్ మీరు చేయలేరని నేను అనట్లేదు. ఓకే, అదంతా కూడా ఎండలో, ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా రేకుల షెడ్ల కింద ఇవన్నీ మనం వెళ్ళి చేయలేం. ఈవెన్ మీరంటే మీరు కాదు, నేను కూడా చేయలేను. ఎందుకంటే మనం ఒక సెట్ ఆఫ్ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళం, వాళ్ళందరూ అట్లా అలవాటు పడిపోయిన వాళ్ళు. సో ఆ వర్క్ మనం చేయలేము, మన వర్క్ వాళ్ళు చేయలేరు. సో ఇందా నేను చెప్పినట్టుగా ఎవరి వర్క్ వాళ్ళు చెయ్యాలి. సో ఇన్కమ్ వైజ్ అని చూసుకుంటే కనుక నేను అగైన్ చెప్పేది, ఆ శారీస్ తెచ్చుకొని మీరు బిజినెస్ చేసుకోవచ్చు. బట్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అయితే మాత్రం అది ఇట్స్ నాట్ ఫీజిబుల్, చేయలేం అది. ఓకే, గాట్ ఇట్. మీరు మూవీస్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. సో పిల్లల్ని అంటే ఆర్ఫనేజ్ పీపుల్ని మూవీకి తీసుకెళ్ళడంలో అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? ఎందుకు తీసుకెళ్లారు? అంటే మీరు వేరే డొనేషన్ కూడా చేయొచ్చు, సో మూవీకే ఎందుకు తీసుకెళ్లారు? మూవీకి ఎందుకు తీసుకెళ్ళానంటే నేను
ఆ ఈవెంట్కి అంటే దానికి ఒక 1 వీక్ బిఫోర్ నేను ఒక చోటకి వెళ్ళాను. అక్కడ ఇట్లానే ఆర్ఫనేజ్ దానికి వెళ్ళాను. అక్కడ ఒక పిల్లోడు అడిగాడు నన్ను, మిరాయి మూవీ చూడాలని ఉంది అని. వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటున్నారు, మిరాయి మిరాయి అనుకుంటుంటే అప్పుడు ఏదో డిస్కషన్లో ఒక పిల్లోడు వచ్చి నాతో అన్నాడు, మిరాయి మూవీ చూడాలని ఉంది అంకుల్ నాకు అంటే, ఆహా సర్లే అయితే ఓకే అనుకున్నాను. అది మైండ్లో పడింది. ఆ నెక్స్ట్ వీక్ ప్లాన్ చేసాం. నెక్స్ట్ వీక్ ఆ ఆర్ఫనేజ్ పిల్లలందరినీ కూడా బస్సులో తీసుకెళ్ళి ఆ మూవీ చూపించాం, మిరాయి మూవీ. ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది మీకు? సూపర్ అసలు. అంటే వాళ్ళ హ్యాపీనెస్ ఉండేది చూసారా, ఎన్ని కోట్లు పెట్టినా రాదు అది. ఆ హ్యాపీనెస్ కోసమే నేను తీసుకెళ్ళాను. చెప్పే కదా ఎమోషన్, అగైన్ అడగడం తీసుకెళ్ళడం అయిపోయింది, అంతే క్లోజ్. అండ్ మీరు యూట్యూబ్ లో బ్రాండింగ్ చేసేటప్పుడు ఎలా అయితే మీ చీరల గురించి జనాలకు తెలుస్తుందో, వ్యూవర్స్ కూడా చూస్తారు, వ్యూస్ కూడా వస్తాయి. యూట్యూబ్ లో ఇన్కమ్ ఎంత వస్తుంది సార్ మీకు? యూట్యూబ్ డబ్బులు అదే మానిటైజేషన్ డబ్బులా, అది ఎంత వస్తుంది అంటే మాకు ఒక 70,000-80,000 వస్తుంది అనుకుంటా. నేను అంత చూడను దాన్ని, ఎంత వస్తుందో కూడా నాకు తెలియదు. అదంతా మేము వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నాం కదా. అవునా, ఎవరికి ఇస్తారు? ఒక 2 పిల్లలు చదివిస్తున్నాం, ఆ పిల్లలకి వెళ్ళిపోతాయి డబ్బులు. ఓకే ఓకే. ఆ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిపోతాయి డైరెక్ట్గా, ఎంత వస్తే అంత వాళ్ళకి పంపించేస్తాం. ఓకే, వాళ్ళకి డైరెక్ట్గా ఇచ్చేస్తారు. డైరెక్ట్గా ఇచ్చేస్తాం అంతే, వాళ్ళకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు కూడా. అందుకే నేను అది ఎంత అమౌంట్ వస్తుంది ఏంటని చూడను పెద్దగా. మా వాళ్ళకి ఒకటి రాసి ఇచ్చేసాను, ఇది వచ్చేది ఇట్లా పంపించండి అంతే, క్లోజ్. ఓకే, మా దాంట్లో అంతా ప్రాసెస్ ప్రకారం జరిగిపోతుండేది. అందుకని ప్రతి నెల నేను చూడాల్సిన పని ఉండదు. అంటే జనరల్గా విజయవాడకి ఫ్లడ్ ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు రాదో తెలీదు. అంటే వచ్చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎండలు ఇట్లా ఉంటే ఇంకా ఫ్లడ్ వచ్చేస్తుంది. సో మీరు జనరల్గా అంటే ఫ్లడ్స్కి ఇప్పటి వరకు అంటే మీరు ఎలా రియాక్ట్ అయ్యారు, ఏం హెల్ప్ చేశారు ఫ్లడ్స్కి? విజయవాడ ఫ్లడ్స్ లాస్ట్ ఇయర్ వచ్చిన అప్పుడు అది యాక్చువల్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను లేను, ఇక్కడ ఊర్లో లేను, నేను హైదరాబాద్లో కూడా లేను. నేను అప్పుడు పర్చేస్లో ఉన్నా, ఎక్కడో ఏదో ఊర్లో ఉంటే రాగానే అంటే న్యూస్ వచ్చింది కదా మనకి, నేను చూస్తూనే ఉన్నాను, చాలా మంది సఫర్ అవుతున్నారు ఇట్లా అబ్బా అని చాలా బాధ వేసింది. అందులో మన ఏరియా అక్కడ బాగా విజయవాడలో నేను పుట్టి పెరిగిన ఊరు అనమాట మొత్తం కూడా ఆల్మోస్ట్. అంటే నా కాలేజ్ కానీ అదంతా కూడా మా ఫ్రెండ్స్ చాలా మంది ఉండేవాళ్ళు. అలా విజయవాడతో నాకు బాండింగ్ బాగా. అలా నేను హైదరాబాద్ రాగానే అగైన్ ఎమోషన్ వచ్చాను, మా వాళ్ళకి చెప్పాను అతను సర్దుకోండి అని చెప్పాను. శారీస్ అన్ని సర్దేశాము మొత్తం, మా దగ్గర ఉన్నాయని ఆల్మోస్ట్ ఒక 2000 శారీస్ వరకు ప్యాక్ చేసేసుకున్నాం. 2000 శారీస్ మొత్తం మాతోనే 3 కార్లు వెళ్ళినాయి. 3 కార్స్లో 2000 శారీస్ తీసుకొని మా టీము మొత్తం అందరం వెళ్ళిపోయాము. అక్కడ వాటర్లోనే దిగి నేను అక్కడ మొత్తం అందరికి ఇంటింటికి తిరిగి పంచాము అంతా, ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళందరికీ కూడా. చాలా బాధ వేసింది. అంటే ఆ సిచ్యువేషన్లో అందరూ ఇళ్ళ వదిలి వెళ్ళిపోవటం, ఇళ్లలోంచి బయటికి రాలేకపోవటం, వాళ్ళందరినీ మేము అట్లాగా చేసాం అన్నమాట. అది నా బాధ్యత అనిపించింది అంతే. ఓకే. దిలీప్ గారు అసలు అంటే జనరల్గా పర్సనల్ లైఫ్లో కానీ బిజినెస్ కష్టాల్లో కానీ బాధపడతారా అసలు దిలీప్ గారు? బాధపడతారా? అదొక ఎమోషన్ ఉందా లేదా? బాధపడకండి, అంటే ధైర్యంగా ఉంటారు కదా మీరు అట్లా. నేను ధైర్యంగా ఉంటా, డెఫినెట్గా ధైర్యంగా ఉంటాను, ధైర్యంగా ఉండాల్సిందే. ఇక్కడ బిజినెస్ నడపాలంటే బాడీ కాదు, బ్రెయిన్ కావాలి. ఓకే. సో ఇక్కడ మనం ధైర్యం అనేది కంపల్సరీగా మనం ఇక్కడ మనసులో కాదు బ్రెయిన్లో ఉండాలి ఆ ధైర్యం అనేది. సో ఏది ఏమైనా కానీ నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను, నేను చేస్తాను అనేది మనస వాచా కర్మ మనం నమ్మాలి. ఫస్ట్ మనల్ని నమ్మాలి, ఆ తర్వాత ఎదుటోడు మనల్ని నమ్ముతాడు. సో నేను భయపడనా అంటే డెఫినెట్గా భయం ఉంటుంది. ఏదన్నా రోజు అంటే కొన్నిసార్లు చూసుకుంటా కదా, సేల్ తక్కువ ఉందిరా, ఏంట్రా ఇట్లా తక్కువ ఉంది ఎందుకు అనగానే దాన్ని మళ్ళీ రెక్టిఫై ఎలా చేసుకోవాలి ఏంటనే నెక్స్ట్ డే అదే నా పని. ఇక పొద్దున్న లేవగానే నిన్న ఇలా ఉంది సేలు, ఇవాళ ఏంటి మన టార్గెట్ ఎంత పెట్టుకున్నాం ఈ నెలకి, దీన్ని రీచ్ అవ్వాలని ఎట్లా చేయాలి, ఏంటి ఏ ఆఫర్స్ పెడదాం, లేదంటే ఏ స్టాక్ పెడదాం, ఏ కొత్త కలెక్షన్స్ చూపిద్దాం, ఇదే ఉండేది నా ఫోకస్ మొత్తం కూడా. సో ఆ ఫోకస్తో అగైన్ కాకపోతే నేను మోస్ట్ ఆఫ్ ది టైం నేను హ్యాపీగా నేను అవుతూనే ఉంటాను. ఓకే ఓకే. అంటే సార్ మీకు ఎన్ని వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉంది? అంటే మిస్ అమ్మతో పాటు ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు, ఒక్కొక్క ప్రమోషన్కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు? నేనా ఏమనుంటే చెప్పండి. నేను ప్రమోషన్ ఎందుకు చేస్తాను, నాకేం అవసరం? షాప్స్ ఓపెనింగ్కి వెళ్తున్నారు, కార్డ్స్ షాప్స్ ఓపెనింగ్స్కి వెళ్తున్నారు, సో ప్రమోషన్స్ చేస్తున్నారు గట్టిగా మీరు.
నేను ప్రమోషన్స్ చేస్తే నాకేమి వచ్చింది చెప్పండి. నేను అసలు ప్రమోషన్ చేయను, నాకు అవసరం కూడా లేదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిలిచారు ఇష్టంగా, వాళ్ళు పిలిచిన ఆ రెస్పెక్ట్ నేను వెళ్ళి వచ్చాను అంతే తప్ప అంతగా ఏం లేదు. అండ్ మొన్న BMW అయితే ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ కృష్ణ ఆటోమోటివ్ CEO నా ఫ్రెండ్ సాయి. కార్ కొన్నాక ఫ్రెండ్ అయ్యారా? లేదు కార్ వాళ్ళ దగ్గర కదా కొనింది, నేను వేరే చోట కొన్నాను. తను మామూలుగా ఫ్రెండ్. అలా బాను, నేను, మన ఫ్లాష్ అవుట్ కార్తిక్ అందరం కూడా ఫ్రెండ్స్ అలా వెళ్ళాం. నేను ఏంటంటే నో ప్రమోషన్స్ నేను చెయ్యను. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నన్ను ఎవరైనా వేరే స్టోర్స్ వాళ్ళు మా బిజినెస్ లో, ఇది ఉమెన్స్ డే కదా, ఇది ఉమెన్స్ డే గురించి చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శారీస్ అమ్ముతున్నా, వేరే వాళ్ళు కూడా శారీస్ అమ్ముతున్నారు లేడీస్. వాళ్ళ స్టోర్ ఓపెనింగ్ లేదంటే వాళ్ళు ఏదైనా ఆఫర్ చెప్దాం అనుకుంటున్నారు, ఇంకేదన్నా ఉందనుకుందాం, వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి దిలీప్ వస్తే బాగుండు, దిలీప్తో చేయించుకుందాం అంటే కూడా వెళ్తా. నాకు అటువంటి ఫీలింగ్స్ ఏం లేవు, నేను వెళ్తా. సేమ్ బిజినెస్ కదా, నేను ఎట్లా చేస్తాను నేను అన్నను, వాళ్ళు పిలిచినా వెళ్తాను అట్లా. సో ప్రమోషన్ నాకు రూపాయి ఇవ్వక్కర్లా, నా సొంత ఖర్చులతో నేనే వెళ్తా. అంటే నాకు నేను ఇందా చెప్తాను అదే, ఉమెన్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వాళ్ళు, చక్కగా సంపాదించే వాళ్ళు నాకు రెస్పెక్ట్, నాకు ఇష్టం వాళ్ళంటే. అందుకని నా సపోర్ట్గా నేను వెళ్తాను అంటున్నా. సో ఇది. అండ్ నెగిటివ్ కామెంట్స్లో అబ్బా ఇలా కూడా కామెంట్ చేస్తారా అని అనిపించిన నెగిటివ్ కామెంట్ ఏమైనా ఉందా మీకు? ఒకటి కాదు, ఒక 10-20 ఉన్నాయి. ఒకటే స్టాండర్డ్ నెగిటివ్ కామెంట్, మిస్సమ్మలో కలర్స్ పోతాయి, కలర్ పోయింది, శారీ కలర్ పోయింది అని అప్పుడు ఒకసారి ఎప్పుడైనా ఒకటి వస్తుండేది మాకు. ఇక్కడ మీ తరపున నేను చెప్తున్నాను క్లియర్గా, ఈ క్లోతింగ్ ఇండస్ట్రీలో కలర్ ఫేడ్ అవటం అనేది కామన్, సర్వసాధారణం. మీకు తెలియదు, మీరు చెప్పండి, చిన్నప్పటి నుంచి మీరు చాలా కొని ఉంటారు కదా, కలర్ ఏం పోలేదా? డిజైనర్ దగ్గర కొన్నవి కూడా పోతాయి కదా, డిజైనర్ దగ్గర కొన్నవి కూడా పోతాయి. ఇప్పుడు ఈ ప్యాంట్ ఉంది, ఈ ప్యాంట్ నేను కొన్నప్పుడు ఇది కాదు అసలు షేడ్, ఇప్పుడు ఇది ఎట్లా తయారైంది? సో నేను చెప్పేది ఏంటంటే, ఇది కొంతమంది ఏంటంటే కావాలని మిస్సమ్మలోనే ఇలా జరిగిద్ది అన్నట్టుగా ప్రోపగండా చేస్తున్నారు, నాకు అది నచ్చదు. ఇది ఇప్పుడు పలానా చీర నా దగ్గర పోయింది అంటే అది ఎవరి దగ్గరైనా పోయిద్ది, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై మిస్సమ్మ. అది సమ్ అదర్ పర్సన్ ఎవరో చేస్తే అది నాకు వచ్చింది, ఇంకోళ్ళకి వచ్చింది, 100 మందికి తిరిగిద్ది. సో 100 స్టోర్స్లో కూడా ఆ కలర్ అనేది ఫేడ్ అవుట్ అయినట్టే. ఆ ప్రోడక్ట్ నా దగ్గర అయితే సేమ్ నా దగ్గర అయినప్పుడు అందరి దగ్గర అవ్వాల్సిందే, అయ్యిద్ది, కానీ ఎవరి పేరు రాదు, ఓన్లీ మిస్సమ్మ పేరు మాత్రమే వచ్చింది. అది నాకు కొంచెం బాధాకరం. అంటే వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళ మనసుకు ఆలోచించుకుంటే వాళ్ళ అమ్మనో వాళ్ళ అమ్మమ్మని అడిగితే, చిన్నప్పటి నుంచి మీరు కొని ఉంటారు కదా ఎన్నో, అన్నీ అలానే ఉన్నాయా, అలానే ఉంటాయా, ఒక వాష్ 2 వాష్లు అవగానే కలర్ కొంచెం తగ్గుతుంది, దేనిదైనా కామన్. అది ఎంత లగ్జరియస్ బ్రాండ్, మీరు హెర్మస్ తీసుకోండి, ఛానల్ తీసుకోండి, డిఆర్ తీసుకోండి, ఎల్వి తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఏదైనా తగ్గుతుంది, కామన్. సో ఆ బ్లేమ్ అనేది నాకు ఎందుకో నచ్చదు. అంటే ఇట్లా కలర్ పోయింది మాకు రీఫండ్ కావాలి అని అడిగిన కస్టమర్స్ కూడా ఉన్నారు, మా మీద వీడియోలు చేసిన వాళ్ళు ఉన్నారు. అదేంటో నాకైతే నిజంగానే అర్థం కాదు అసలు. అంటే ఒక చీర గురించి ఇంతమంది 850 మంది మా ఎంప్లాయీస్, ఇప్పుడు స్టాఫ్, ఇంతమందిని ఇబ్బంది పెట్టినట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళకి మేము న్యాయం చేస్తాం, నేను బాధ్యత తీసుకుంటాను, సరే మీకు ఏదో చేస్తాంలేండి, చేపిస్తాం, చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కూడా చేశారు, ఇదిగో వీళ్ళు మాకు ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు మిస్సమ్మ వాళ్ళు అని చెప్పి మళ్ళీ బయటకు వెళ్ళి వీడియో చేస్తారు. అది ఏం ఆనందమో, ఆ వ్యూస్ కోసమో, అదేంటో నాకైతే నిజంగా తెలియదు. అంటే ఒకళ్ళని ఇబ్బంది పెట్టి ఆనందపడాల్సినంత అవసరం ఉందా అనేది నా క్వశ్చన్. అండ్ ఆ నెగిటివ్ కమెంట్స్ నుంచి మీరు పాజిటివ్గా నేర్చుకుంది ఏంటి? బీ పాజిటివ్ అని నేర్చుకున్నా ఇప్పుడు కూడా. అంటే ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు మనకి, లైఫ్ లాంగ్ వీళ్ళతో మనం ట్రావెల్ చేయాల్సిందే, ఇది ఎప్పటికీ ఆగదు. సో వీళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు, మన పని మనం చేసుకోవాలి. అది బ్రహ్మానందం గారు చెప్పినట్టు, వెనకొండి ఒకటి మాట్లాడుతున్నాడు అంటే ఆడు వెనకొన్నాడు, మనం ముందు ఉన్నట్టు అనమాట. సో ఇది ఇంతే. సో దట్స్ అ కమిట్మెంట్ ఐ హ్యావ్. డెఫినెట్గా అది లేకుండా ఇదంతా అచీవ్మెంట్ జరగదు, అది సింపుల్. అది అంటే అది నాకు అలవాటు అయిపోయింది కూడా. ఇంకా అంటే ఇది లేకుండా కూడా నేను ఉండలేనేమో అన్నట్టుగా ఉంది. బిజీ అవ్వడం కూడా బిజీ అవ్వడం. నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇప్పుడు ఒక కొటేషన్ చెప్పమంటారా? లేజీ పీపుల్ డోంట్ నో హౌ టు స్టార్ట్, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ నో హౌ టు స్టాప్. నాకు అంటే నేను సక్సెస్ అని నేను చెప్తున్నాను కాదు,
నాకు అది అలవాటు అయిపోయింది. ఇంక ఇది లేకుండా నేను పొద్దున్న 9 రావాలి, నా వర్క్లన్నీ చూసుకోవాలి, అన్నీ చెయ్యాలి, నాకు ఇన్ టైం జరగాలి, అన్నీ కూడా నా టార్గెట్స్ ఉంటాయి, నా స్ట్రాటజీస్ అన్నీ ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి. ఆల్ ఆఫ్ ఏ సడన్ మేనేజర్స్ మీటింగ్ అని చెప్తాను. ఇవన్నీ ఇంకా పార్ట్ ఆఫ్ మై లైఫ్ అయిపోయింది. ఇక ఇందాక చెప్పాక మిస్ అమ్మ ఎక్కిచ్చేసుకున్నాను అని చెప్పి, అలా ఎక్కియటం వల్ల ఇదంతా జరుగుతుండేది అనమాట. అంటే నాకే కాదు, ఎవరికైనా ఇలానే ఉండాలి, ఎవరైనా ఇదే ఆలోచించాలి, దేనికైనా రెడీ అవ్వాలి. మీరు సక్సెస్ అవ్వాలి అంటే మీ లైఫ్లో మీరు మీ గోల్స్ మీరు పెట్టుకున్నారు, దాన్ని అచీవ్ చేయాలి అంటే ఎప్పటికైనా సరే మీరు చాలా సాక్రిఫైసెస్కి రెడీ అవ్వాలి. మీరు సాక్రిఫైస్ చేయకుండా నేను అన్నీ చేయాల్సిందే, నేను ఫంక్షన్కి వెళ్తాను, నేను సినిమాలకి వెళ్తాను. నాకు సినిమాలు అంటే ఎంత పిచ్చో తెలుసా మీకు? తెలుసు. సినిమాలు అంటే నాకు ఎంత ఇష్టమో. అలాంటి సినిమా ఇప్పుడు నేను నెలకు ఒక సినిమా కూడా వెళ్ళట్లా. అంటే మీరు అర్థం చేసుకోండి, ఒక సినిమాకి వెళ్ళడం అంటే నాకు ఇప్పుడు చాలా పెద్ద గగనం అయిపోయింది. సో అట్లా ఉంటుంది. 3 hours టైం అక్కడ స్పెండ్ చేయాలి, 3 hours టైము వెళ్ళటం రావడం ఇవన్నీ అవ్వట్లేదు నాకు. సో అంటే ఇక్కడ నేను చెప్పేది, నాకు సినిమా కానీ ఇక్కడ కిక్ ఉంది, ఓకే, నాకు ఇక్కడే నచ్చింది. సో ఆ సాక్రిఫైస్ చేయటానికి రెడీ అవ్వాలి. ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్ కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే సాక్రిఫైస్ చేస్తేనే ఫ్యూచర్ రా అనేది డిసైడ్ అవ్వాలి. కాదు నాకు ఎంజాయ్మెంట్ కావాలి, సినిమాలు కావాలి, నేను ఫంక్షన్లకు వెళ్ళాలి, బర్త్డేలు చేసుకోవాలి, అన్నీ చేసుకోవాలంటే మాత్రం బెటర్ అవి చేసుకుంటే బెస్ట్ అని చెప్తాను నేను ఎవరికైనా కానీ. ఓకే. సో అది అంటే అలేఖ్య మ్యామ్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ మీరు బిజినెస్ పెట్టేశారా? పెట్టాను. మిస్ అమ్మనే పెట్టారా, లేదంటే దాని మీద ఆన్లైన్ బిజినెస్? లేదు, దీనికన్నా ముందు మాకు ఆన్లైన్ బిజినెస్ ఉండేది, హ్యాండ్మేడ్స్ అని B2B బిజినెస్ ఉండేది. అది ఓన్లీ ఆన్లైన్లో handmaids.com వెబ్సైట్ ఉండేది, యాప్ ఉండేది. దాని నుంచి ఎవరైనా బుక్ చేసుకోవాలి. ఇట్స్ B2B అగైన్ ప్లాట్ఫామ్ అన్నమాట. అంటే మేము అమ్ముతాం, ఇంకొకరు కొనుక్కుంటారు, వాళ్ళు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముతారు. ఓకే. సో అది బిజినెస్ అది. సో అది చేసేవాళ్ళం అప్పుడు, అంతకుముందు. అది త్రూ వాట్సాప్, వెబ్సైట్, యాప్ ఇది రన్ అయ్యేది. ఎప్పుడైతే తర్వాత మెల్లగా అంతా కూడా యూట్యూబ్కి షిఫ్ట్ అవుతుందో, ఇన్స్టాకి షిఫ్ట్ అవుతుందో, వీడియోస్ చేస్తున్నారు, ఇంకా డైరెక్ట్ శారీస్ వీడియోలే చూపించేస్తున్నారు. అప్పుడైతే వాట్సాప్లో నడిచేది బిజినెస్లు అందరి. సో ఎప్పుడైతే వీటిలో వీడియోస్ డైరెక్ట్ చూపిస్తున్నారు, శారీ ఓపెన్ చేస్తున్నారు, పళ్ళు, బ్లౌజ్, బార్డర్ అన్నీ చెప్తున్నారు నీట్గా. ఇదేదో థ్రెట్ రా బాబు, ఈ బిజినెస్కి అది థ్రెట్ డెఫినెట్గా. సో షిఫ్ట్. సో దాని నుంచి దీనికి షిఫ్ట్ అయిపోయాం అనమాట. అప్పుడు మిస్ అమ్మ వచ్చింది. ఓకే. అండ్ ఇప్పటికి కూడా మీరు స్టాక్ ఇప్పుడు సెలెక్షన్కి వెళ్తున్నారా? ఇప్పటికి కూడా వెళ్తున్నా. మీరే సెలెక్ట్ చేసుకుని? నేనే సెలెక్ట్ చేస్తా. నేను ప్రతి చీర నేను చూడాల్సిందే, నేను సెలెక్షన్ చేయాల్సిందే, రావాల్సిందే. నేను ఆన్లైన్లో కొనుక్కోమని అందరికి చెప్తాను, ఎందుకంటే అది నేను అమ్ముతున్నా కాబట్టి నాకు నమ్మకం. కానీ నేను 100 మంది దగ్గర కొనాలి అన్నప్పుడు వాళ్ళు ఏమి ఇస్తున్నారు ఏంటో నా భయం. నాకు నమ్మకం ఉన్న చోట మళ్ళీ కొంటా. వాళ్ళ వీళ్ళు ఓకే ఇతను ఏ మిస్టేక్ చేయడు, కరెక్ట్ స్టాక్ వస్తుంది, కరెక్ట్ కలర్స్ వస్తాయి, వాళ్ళ దగ్గర కొంటా ఆన్లైన్లో కావాలంటే నేను. సో ఏదైతే డౌట్ ఉందో వాళ్ళ దగ్గర మాత్రం కంపల్సరీగా వెళ్ళాల్సిందే. వెళ్తాను, కూర్చుంటాను, ఎంత కష్టమైనా అక్కడ కూర్చొని మనం ఓపికగా చూసి తీసుకొస్తా. అంతా తీసుకొచ్చాక కూడా మళ్ళీ ఇది బాగాలేదు, అది బాగాలేదు అంటారు చూడు, అది అసలు వచ్చే కోపం. ఓకే. ఇంట్లో వాళ్ళు అంటారా, కస్టమర్స్ కూడా? లేదు, కస్టమర్స్ ఇంట్లో వాళ్ళు ఏం చూడరు కదా, వాళ్ళు కావాలన్నప్పుడు వాళ్ళకి సపరేట్ తీసుకొచ్చేస్తాను, తీసుకుంటారు, అయిపోతుంది. ఒక మోడల్ అబ్బా నాకు భలే ఉంది అనిపించింది వీవర్ దగ్గర, ఓకే ఇంక ఇది వెళ్ళిపోద్ది, నేను మార్కెట్లో ఇచ్చేస్తే అని మీకు అనిపించిన మోడల్ ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియరెన్స్ సేల్ ర్యాక్లో తేలిన మోడల్ ఏమైనా ఉందా? ఉన్నాయా? ఓకే. ఓకే. అంటే మీకు అనిపించి ఆ రోజు అబ్బా ఇది వెళ్ళిపోద్ది అని అనిపించిన? అంటే నేను ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే నా థింకింగ్, ఒక చీర చూడగానే ఇది వెళ్తుందా వెళ్ళదా, మన కస్టమర్స్కి ఇది సెట్ అయ్యిద్దా అవ్వదా, నాకు 50 కాదు, నాకు ఒక 80% తెలిసిపోద్ది. ఓకే, ఇది గ్యారంటీగా మనం అమ్మగలమని చెప్పి మేము అమ్ముతాం కూడా. ఇప్పుడు దాకా అలా అమ్మని లేవు, కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 పీసెస్ తెచ్చా, ఫలానా బ్లాక్ శారీ నాకు నచ్చింది ఏదో సంథింగ్ తెచ్చాను, 100 పీసెస్ తెచ్చా, ఇది 100 అమ్మేయగలరా అనుకుంటాను, కానీ దాంట్లో 80నే అమ్మి ఈ 80 కాకుండా ఈ 20 పీసెస్ క్లియరెన్స్ సేల్కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో 80 అమ్మాం, సో అచీవ్ అయ్యాం. కాకపోతే ఆ మిగిలిన స్టాక్ ఇంకా అది జరుగుతుంది, కామన్. ఇది కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీలో కూడా ఈ స్టాక్ మిగలటం అనేది ఈ కామన్. క్లియరెన్స్ సేల్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అసలు ఎక్కడన్నా క్లియరెన్స్ సేల్ పెడుతున్నారు అంటే, మీ బ్రాండ్ అని కాదు, ఏ బ్రాండ్లైనా పెడుతున్నారు అంటే కస్టమర్స్ ఏం అర్థం చేసుకోవాలి క్లియరెన్స్ సేల్ నుంచి?
క్లియరెన్స్ సేల్ అనేది ఏంటంటే ఇంకా ఇయర్ ఎండ్ అవ్వచ్చు, అది లేదంటే యానివర్సరీ పెట్టచ్చు, రకరకాలుగా జరగచ్చు. మోస్ట్లీ ఇయర్ ఎండ్ సేల్లో పెడతారు, ఈ రెండు పెడతారు. అది అట్లాంటి తీసుకొచ్చి క్లియరెన్స్ సేల్ ఎందుకు పెడతారు అంటే మేజర్గా ఆ ఇయర్ మొత్తం కూడా మా దగ్గర మేము అమ్మేయగా సింగిల్ పీసెస్ మిగిలిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో కూడా కలర్ చార్ట్ వస్తుంది, 4 కలర్స్ 6 కలర్స్ 10 కలర్స్ వస్తాయి. ఇందులో ఒకటో రెండో మిగిలిపోతుంటాయి. ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు సింగిల్ అంటే దాదాపుగా కొనరు, కలర్స్ లేవా అంటారు. ఆబ్వియస్లీ అంతే కదా. అంతే. సో ఇప్పుడు ఈ టీ షర్ట్ కూడా కలర్స్ ఉంటాయి, ఈ మోడల్ బ్లాక్ కొనుక్కుంటుంటా కానీ కలర్స్ ఉంటాయి. సో ఆ కలర్ ఆప్షన్స్ లేవు అన్నప్పుడు ఈ సింగిల్స్ తీసుకెళ్ళి క్లియరెన్స్ లో పెట్టేస్తాం. అందులో పెట్టినప్పుడు ఏమైందంటే రేట్లు కూడా తగ్గించేసి ఇచ్చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ కొన్ని అండర్ లాస్ కూడా వచ్చేస్తాయి, అండర్ లాస్ కూడా ఇస్తారు, చాలా మంది ఇస్తారు, నేనే కాదు చాలా మంది. ఎందుకంటే అది క్లియర్ అయిపోవాలి. మేము షెల్ఫ్ల్లో పెట్టుకొని దాన్ని ఎన్నాలని పోషిస్తాం, షెల్ఫ్లో ఎన్నని పెడతాం, దాన్ని ఎట్లాగైనా బయటికి పంపించాల్సిందే. సో అంతే, అది అట్లా అనమాట. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్, ఇంకా మీరు ఉమెన్స్ డే ఆఫర్ రిలీజ్ చేసేసారా మిస్ అమ్మలో ఆల్రెడీ? ఉమెన్స్ డే ఆఫర్ ఇంకా రిలీజ్ చేయాలా మీకు చెప్పాలి? ఇప్పుడు చెప్పండి ఇంకా. అంటే మేబీ ఈ వీడియో ఎప్పటికీ రిలీజ్ అయిపోద్ది, ఈ వీడియో రిలీజ్ అయ్యే టైం చెప్పండి. ఇంకా ఫ్లాట్ 50% ఆఫర్ పెడుతున్నాము. ఓకే. ఒక 5 బ్రాంచెస్లో పెడుతున్నాము ఆన్ ఎంటైర్ స్టాక్. అంటే స్టోర్లో ఏ శారీ తీసుకున్నా మీకు ఫ్లాట్ 50% వచ్చింది అవైలబుల్ అనమాట. ఓకే. అంటే ఆ బ్రాంచెస్ వచ్చేటప్పటికి మనకి ఆంధ్ర వచ్చి విజయవాడ, రాజమండ్రి, హైదరాబాద్లో కొత్తపేట, నిజాంపేట్, ఏఎస్ఓ నగర్. ఈ 5 బ్రాంచెస్లో మార్చి 6th నుంచి 10th వరకు ఉంటుంది. 6th to 10th ఓన్లీ 5 days, 5 బ్రాంచెస్, ఫ్లాట్ 50. ఓకే. ఆల్ 5 మ్యాచ్ అని నేను అనుకోలేదు. ఇప్పుడు మీకు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్, మీరు షార్ట్ టక్ చెప్పేయాలి ఆన్సర్స్. కాటన్, సిల్క్, జార్జెట్, ఈ 3లో ఒకటి పిక్ చేయాలి అంటే సిల్క్. ఓకే. బిగ్గెస్ట్ ఆహా ఇది చాలు నాకు ఇంకా సాధించేసాను అనిపించిన మూమెంట్ ఏంటి ఇప్పటి వరకు? నేను అంటే నా డ్రీమ్ ఏంటంటే ఎంబీఏలో ఉన్నప్పుడు 100 కోట్లు కంపెనీ పెట్టాలి. ఓకే. సో దట్స్ మై డ్రీమ్. అది అయిపోయింది, దాటేసా. ఓకే. మీకు ఏది స్ట్రెస్ఫుల్గా ఉంటుంది? ఫెస్టివ్ సీజన్లో వచ్చే జనాలు రష్షా, లేకపోతే స్టాక్ ఎప్పుడైనా షార్టేజ్ అయిపోతుంది అంటే స్ట్రెస్గా ఉంటుందా? ఏ బిజినెస్ మ్యాన్ కూడా స్టోర్లో ఫుల్ కస్టమర్స్ ఉంటే స్ట్రెస్ ఉండదు. అంటే ఏమవుతుందో స్టాక్ లేకపోతేనే స్ట్రెస్. ఓకే. ఓకే. అండ్ ఒక ఉమెన్ మీ లైఫ్ని బాగా ఇన్స్పైర్ చేసింది అంటే ఎవరి పేరు చెప్తారు? అలేఖ్య. ఓకే, అలేఖ్య. అండ్ ఒక ఎమోజీ పిక్ చేయాలి మీరు, అంటే వాట్సాప్లో మనకి ఎమోజీస్ ఉంటాయి కదా, మిమ్మల్ని డిస్క్రైబ్ చేయడానికి ఒక ఎమోజీ పిక్ చేయాలి. ఏమని చెప్పాలి? స్మైలీయా? ఓకే. అండ్ ఇప్పటి వరకు అబ్బా నేను ఇది అంటే గిల్టీ ప్లెజర్ ఉంటుంది కదా ఒకటి కొనడంలో, ఇది నేను కొన్నాను బట్ అది యూజ్ కాదు బట్ కొన్నాను, అట్లాంటిది ఏమైనా? జిమ్ ఎక్విప్మెంట్స్. ఓకే, చేయట్లేదు కానీ కొన్నారు. ఓకే. అండ్ మీరు 17 బ్రాంచెస్ పెట్టారు కదా, ప్రతి దానిలో ఇక్కడున్న ప్రాఫిట్ అక్కడున్న ప్రాఫిట్, అండ్ మీరు ఎందుకు ప్రాపర్టీస్లో వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారా జనరల్లీ? డెఫినెట్గా. ఓకే. ప్రాపర్టీస్ కొనకుండా ఎట్లా ఉంటాం, అదే ఇదే. ఓకే. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఉమెన్స్ డేకి ఒకళ్ళకే గిఫ్ట్ ఇవ్వాలి, లెట్స్ అజ్యూమ్ దట్ మీరు ఎంతమందికైనా ఇవ్వచ్చు, మీకు ఆ స్తోమత ఉంది, బట్ ఒకళ్ళకే ఇవ్వాలి అంటే అలేఖ్యకి ఇస్తారా, మీ చెల్లికి ఇస్తారా, మీ మమ్మీకి ఇస్తారా? నా కూతురికి ఇస్తా. ఓకే. అండ్ రీసెంట్గా మీరు బాయ్స్ ట్రిప్ వెళ్ళారు అండ్ ఫ్యామిలీ ట్రిప్ కూడా వేస్తారు, ఏది మీకు మోర్ ఎంజాయ్, బాయ్స్ ట్రిప్ ఆర్ ఫ్యామిలీ ట్రిప్? రెండు. లేదు ఒకటే చెప్పాలి. ఇప్పుడు బాయ్స్ అంటేమో ఇంట్లో వాళ్ళు ఫీల్ అవుతారు, అదే చెప్తేమో ఇలా ఇరికించాలని అలేఖ్య గారే అడగమన్నారు నన్ను. ఇదైతే ఫ్యామిలీ ట్రిప్. ఓకే. ఓకే. ఒక కొత్త శారీ డిజైన్ చేయాలి, లేదంటే కొత్త స్టోర్ ఓపెనింగ్ కి ప్లాన్ థింక్ చేయాలి, ఈ రెండిట్లో ఏది పిక్ చేసుకుంటారు? మీకు 1 hour టైం ఉంది. ఆబ్వియస్లీ కొత్త స్టోర్. ఎన్నో శారీస్ అమ్మ చెప్తాండి అందులో. ఓకే. మిస్ అమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.